ఈ లైవ్ ఏ ఛానల్లో వచ్చినా సరే ఫస్ట్ దీనికి లైక్ కొట్టండి. ఎందుకంటే ఇది ఫ్రీ కంటెంట్ కాబట్టి కొన్ని వందలాది ఛానళ్లలో లైవ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ లైక్ బటన్ని క్లిక్ చేయండి దయచేసి. ఆ తర్వాత మనం మిగతా వాటిలలోకి వెళ్దాం. రైట్. అరే ఇదిగా ఇది ఓకే. ఫస్ట్ ఇది ఏ ఛానల్లో వచ్చినా సరే, ఎందుకంటే ఫ్రీ కంటెంట్ కాబట్టి అందరికీ ఎక్కువ రీచ్ కావడం కోసం మీరు ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి దయచేసి. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. శంకర్పల్లికి ఎప్పుడు వస్తావు మళ్ళన్న అంటే వస్తా, త్వరలోనే తప్పకుండా వస్తా శంకర్పల్లికి. శంకర్పల్లిలో మా పార్టీ నాయకుడు మధు ఉంటాడు, కలివేంల మధు. సో ఒక 2-3 సార్లు అక్కడికి రావడం జరిగింది, వస్తాను. రైట్. ఈ దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ని ఇది లైక్ చేయండి. ఇది న్యూస్ కాదు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మన వర్గాలను ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం. నిన్న మొన్నటి దాకా పత్రికల కథ అది వేరే ఉంటుండే, అది అలాగ ప్రపంచం ఉంటుండే. దాన్ని ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పత్రికలకు జోడించినామో కథం, వాటి కథ భాగవతం కూడా బట్టబయలవుతుంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇలా నమస్తే తెలంగాణ పత్రిక ప్రభుత్వాన్ని విమర్శించు కంటే ప్రభుత్వాన్ని పొగిడే పదాలను ఎక్కువ వాడింది. అంటే ఏం జరుగుతుందో, నమస్తే తెలంగాణ రేవంత్ రెడ్డికి దగ్గరవుతుందా ఏంది అనేది చూడాల్సినటువంటి అంశం. కానీ లోపల అంశాలు పరిశీలించినప్పుడు మనవి కావాలి. చాట్ జీపీటీని నేను ఏమడిగిన అనుకుంటున్నారు, నేను ఏమడిగితే ఈ సమాధానాలు ఇస్తున్నంటే, ఇప్పుడు నేను అటాచ్ చేసినటువంటి పత్రికలను లోతుగా పరిశీలించి ఈ పత్రికల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇది ఏ వర్గాల వైపు ఆధిపత్యంగా, అంటే ఏ వర్గాల వైపు అండగా నిలబడుతుంది, వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గమా, లేదంటే ఈ ఏదైతే ఈ ఓసీ వర్గం ఉందో ఆ వర్గం వైపు నిలబడతా ఉన్నాయా, పెట్టుబడిదారి వైపు ఉన్నాయా, లేదంటే సామాన్యుడి వైపు నిలబడతా ఉన్నాయా, లేకపోతే ఇందులో ఉన్నటువంటి వార్తలు వ్యక్తి పూజగా కనిపిస్తూ ఉన్నాయా, లేదంటే సమాజ పూజగా కనిపిస్తూ ఉన్నాయా. సో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలను ఏ పదాలతో ఉచ్చరిస్తూ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలను ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలను ఏ పదాలతో ఉచ్చరిస్తూ ఉన్నాయి. ఇటువంటి కొన్ని నేను దానికి చెప్తే అది మొత్తం కంప్లీట్గా రేటింగ్ రూపంలో తయారు చేసి ఇస్తూ ఉంది. సో ఇవాళ కూడా 11 తారీఖు 1వ నెల 2026 తారీఖు పత్రికలు ఎవరి పక్షాన వార్తలు రాసినాయి, మరి కొన్ని పత్రికలు జర్రా చదువుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దెబ్బకే మార్పు వచ్చింది చాలా పత్రికలలో. సో ఆ పత్రికల సంగతి ఏందో చూద్దాం. అన్న కలవకుర్తి సభ పెట్టండి, పెడదామా ఆడ. ఇవాళ మన ఒడ్డెర బిడ్డ ఓబన్న బర్త్డే, జన్మదినం. ఇవాళ ఓబన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. మన జాతి బిడ్డ, మన ఆత్మగౌరవ పతాకం కాబట్టి సో ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాయి. ఇక అలాగే మిత్రులారా, ఇవాల్టి పత్రికలలో ఉన్నటువంటి కథనాలను కొన్నింటిని ఇప్పుడు పత్రికల కథా కార్ఖాన ఎట్లా ఉంది అనేది చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఇవాల్టి వార్తలు ఏమున్నాయి, ఏం కథ, ఏం లెక్క అన్నది మనం ఒకసారి చూద్దాం. సో ఆంధ్రజ్యోతి పత్రికలో ఇవాళ వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే, రాజకీయ ఎలైటీ జరిగింది, తర్వాత కోర్టులు, పాలసీ, కార్పొరేట్ అంశాలు ఇవాళ ప్రధాన అంశాలుగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తాయి. సో పక్షపాతం ఏమన్నా ఉందా అంటే అగ్రవర్ణ కేంద్రితం, అంటే అగ్రవర్ణాలకు ఫేవర్గానే రాసింది ఈ పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక అనేది చాట్ జీపీటీ తీసినటువంటి డాటా విశ్లేషణ. ఇది విశ్లేషణ విషయానికి వస్తే లోపల పేజీలో కూడా అగ్రవర్ణ దృష్టికోణమే. లోపల పేజీల్లో కూడా అంటే ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేపర్ కాదు, ఇది కేవలం అగ్రవర్ణ పేపరే అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇది నువ్వు మనుషులు చెప్పింది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పసిగట్టి చెప్తుంది. ఇక లోపల పేజీలో కూడా వాళ్ళ భజనే ఉన్నది. ఇక బీసీ ఎస్సీ సమస్యలు వార్తలుగా మాత్రమే, బీసీ ఎస్సీల సమస్యలు కేవలం వార్తలుగా మాత్రమే. ప్రజా ఉద్యమాలకు కాలం స్థాయి లేదు. అంటే లోపలి పేజీల్లో కూడా అగ్రవర్ణ దృష్టికోణమే,
అగ్రకులాలకు సంబంధించినటువంటి దృష్టికోణంతోనే ఉన్నది అనేది లోపల పేజీలో కనిపిస్తున్నటువంటి అంశం. ఇక భాష ఎట్లుందంటే ఎలైటు పాలసీ భాష, అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి లాంగ్వేజ్లోనే ఈ భాష కూడా ఉందంటే కంప్లీట్గా ఆంధ్రజ్యోతి పత్రిక ఇలా కొనడం దండుగా. ఆంధ్రజ్యోతి పత్రిక ఇది అగ్రవర్ణాల పత్రిక, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఈ పత్రిక కొనకూడదు అని ChatGPT సలహా ఇస్తూ ఉంది. ఇవాళ సామాజిక న్యాయం పైన ఎంత శాతం ఫోకస్ పెట్టిందంటే 5 రేటింగ్లలో కేవలం 2 రేటింగ్స్ మాత్రమే ChatGPT ఆంధ్రజ్యోతికి ఇచ్చింది. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంత స్పేస్ ఇచ్చిందంటే అవుట్ ఆఫ్ 5లో 2 స్టార్స్ ఇచ్చిందంటే చాలా పూర్ అన్నట్టు. ఇక ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే 1, 2, 3 3 స్టార్లు ఇచ్చింది. సో 5 స్టార్లు కనీసం 4 స్టార్లను కూడా ఏ రంగం కూడా రీచ్ కాలేకపోయింది ఆంధ్రజ్యోతి. అంటే కంప్లీట్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక మరి లోపాయకారి ఒప్పందాల ఇంకొకటా తెలియదు కానీ మొత్తానికైతే తన వర్గాల ప్రయోజనాలు, పెట్టుబడిదారుల వర్గాల ప్రయోజనాల కోసం స్పష్టంగా ఈ పత్రిక పనిచేస్తుందనేది మొత్తం పత్రికను విశ్లేషించినటువంటి ChatGPT చెప్తున్నటువంటి మాట. ఇది ఆంధ్రజ్యోతి భాగవతాన్ని ChatGPT చెప్తే, ఇక ఈనాడులో ఇవాళ 11 తారీఖు 1వ నెల 2025 ఇక్కడ మనం చూస్తే ప్రధాన అంశాలు ఏమున్నాయి ఈనాడులో అంటే అర్బన్ అభివృద్ధి, ఇన్ఫ్రా, మధ్యతరగతి సమస్యలు. సో ఇక్కడ అర్బన్ అభివృద్ధి పైన ఎందుకు మాట్లాడుతూ ఉంది, ఇప్పుడు అర్బన్ మిడిల్ క్లాస్ పైన ఎందుకు ఫోకస్ చేస్తూ ఉంది ఈనాడు అని అంటే, సో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్నటిదాకా గ్రామీణ ప్రాంతంలోనే గ్రామీణ వాతావరణ వార్తలను తీసుకొచ్చింది, ఇప్పుడు అర్బన్ వాతావరణం తీసుకొస్తా ఉంది. ప్రధాన అంశాలు వచ్చేసి అర్బన్ అభివృద్ధి, ఇన్ఫ్రా, మధ్యతరగతి సమస్యలను ఇక్కడ ప్రధాన అంశాలుగా చూపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఈనాడు దినపత్రిక. ఇక విశ్లేషణ చూస్తే లోపల పేజీలో కూడా అర్బన్ మిడిల్ క్లాస్ ఆధిక్యమే కనిపించిందట. ఏది లోపల పేజీలో బీసీ ఎస్సీ అంశాలు సందర్భానుసారం మాత్రమే వాడినరు, ప్రత్యేకించి ఆ వర్గాలకు అన్యాయము, హక్కులు ఇటువంటి ఏమీ లేవు. సామాజిక న్యాయం కోణం బలహీనంగా ఉంది, సామాజిక న్యాయం అనేటువంటి కోణము చాలా బలహీనంగా ఉంది ఈనాడు దినపత్రికలో. ఇక భాష ఎట్లుందంటే న్యూట్రల్గా ఉంది, అర్బన్గా ఉంది. న్యూట్రల్ అర్బన్గా ఉండడంతో ఇది భాషను లాంగ్వేజ్ను మాత్రం న్యూట్రల్గా వాడుతూ ఉంది. ఇంకా పక్షపాతం విషయానికి వస్తే అర్బన్ ఎలైట్ మీద దృష్టి పెట్టింది అనేది ఈనాడు దినపత్రిక. ఈనాడు దినపత్రికకు ChatGPT ఇచ్చినటువంటి రేటింగ్ చూస్తే సామాజిక న్యాయం పైన ఫోకస్ ఎంత ఉందంటే చాలా తక్కువగా 2% రేటింగ్, 2 రేటింగ్ అంతే. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఎంత ఇచ్చిందంటే కేవలం 2 రేటింగ్. ఇక ప్రభుత్వ విమర్శన ఎట్లా చేస్తుందంటే కేవలం 2, అంటే అట్టర్ ఫ్లాప్. ఇవాళ ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి కంటే అధ్వానం అయిపోయింది అన్నట్టు, అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ పత్రిక. అంటే ఈ పత్రికలో ఇది కొన్నా వేస్ట్, ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పత్రిక కొన్నా ఇది చదివినా వేస్ట్ అన్నట్టు. ఇక రెండోది ఇవి ఇట్లా ఉంటే సాక్షి దినపత్రిక చూద్దాం, సాక్షి ఎట్లా ఉందో. సాక్షి దినపత్రిక ఇవాళ 11 తారీఖు 1వ నెల 2025 రోజు చూస్తే ప్రధాన అంశాలు ఏం తీసుకుంది సాక్షి దినపత్రిక అంటే సంక్షేమ పథకాలు, నాయకత్వ కేంద్రిత వార్తలు, అంటే నాయకుని చుట్టూ దింపింది వార్తల్ని, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇవే ప్రధాన అంశాలు. ఇక ప్రజా సమస్యలు లేవు ఇందులో, ప్రజలకు అవుతున్నటువంటి ఆగమాగం లేదు, ఏమీ లేదు, ప్రజా హక్కులు లేవు, ప్రజా న్యాయం లేదు, కేవలం నాయకత్వ కేంద్రం అంటే రేవంత్ రెడ్డి చుట్టూ దింపుకొచ్చిన వార్తలు అని చెప్తా ఉన్నాడు. సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పింది, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. విశ్లేషణ లోపలి పేజీల్లో చూస్తే లోపలి పేజీల్లో పేదల కథనాలు ఉన్నాయి, కానీ వ్యక్తి పార్టీ ఫ్రేమ్ డామినేట్ చేస్తూ ఉంది. లోపల పేజీల్లో పేదల కథనాలు ఉన్నాయి కానీ వ్యక్తి పార్టీ ఫ్రేమ్ డామినేట్ చేస్తూ ఉంది. నిర్మాణాత్మక విమర్శ పరిమితంగా ఉంది. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయాల్సినటువంటి పత్రిక అంత సీన్ లేదు, ఈ పత్రికకు చేసేంత సీన్ లేదు, విమర్శలు తగ్గించుకుంది, ఇటు ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంది సాక్షి దినపత్రిక అనేది ChatGPT చెప్తున్నటువంటి విశ్లేషణ. ఇంకా భాష మృదువైన కథనాత్మక, మృదువైన భాష, ఎందుకంటే పొగిడినప్పుడు మృదువుగానే వాడాలి కదా, కఠినంగా వాడడానికి లేదు. సో ఇక పక్షపాతం ఎట్లుంది, ఇది ఎవరికి పక్షపాతం ఉందంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. సాక్షి దినపత్రిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉంది. ఆయన రెడ్డి ఈయన రెడ్డి ప్రభుత్వానికి రెడ్డి పత్రిక చాలా అనుకూలంగా ఉందని ChatGPT చెప్పింది. ఇది మన సూత్రం కాదు, మన లెక్క కాదు, ఇది సాక్షి దినపత్రిక కథ. ఇక వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో ఇవాళ ప్రధాన అంశాలు ఏమున్నాయంటే లోకల్ సమస్యలు, నిరుద్యోగం పైన ఫోకస్ పెట్టిందంట చాలా ఇన్డెప్త్గా. ప్రధాన అంశాలు
ఇక విశ్లేషణ ఎట్లుంది దీన్ని? లోకల్ సమస్యలు, నిరుద్యోగము, బీసీ వర్గాల ఇబ్బందులు, రైతు కూలీ సమస్యలను హైలైట్ చేసిందట. ఏది ప్రధాన అంశాలు వెలుగు దినపత్రికలో. ఇక జిల్లా లోకల్ పేజీల్లో ప్రజా సమస్యలు బలంగా, లోపలి పేజీలో ప్రభుత్వంపై ప్రశ్నలు కూడా ఉన్నాయట. ఉద్యమ వార్తలకు స్థిరస్థానం ఇచ్చిందట. ఇక పక్షపాతం అంటే ప్రజల పక్షం ఉందట వెలుగు దినపత్రిక. భాష ప్రజల భాషలో ఉందట. ఇది వెలుగు దినపత్రికకు ఇవాళ 11 తారీఖు 1వ నెల 2025 రోజు చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్. సామాజిక న్యాయం పైన అవుట్ ఆఫ్ 5లో 4 స్టార్స్ ఇచ్చింది. సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది వెలుగు దినపత్రిక అని. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ స్పేస్ ఎంత ఇచ్చిందంటే 4 స్టార్స్ ఇచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీకి. సో కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ లకు సముచిత వాటానే ఇచ్చింది. ఇక ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే 4 స్టార్స్ ఇచ్చింది. దానికి కూడా వెలుగు దినపత్రిక ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇస్తా ఉంది, సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది. సో అవుట్ ఆఫ్ 5లో 4 స్టార్స్ వచ్చినాయి చాట్ జీపీటీ ద్వారా వెలుగు దినపత్రిక ఇవాల్టిది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇంకా ఒకసారి విజయక్రాంతి చూస్తే విజయక్రాంతి పత్రిక ఇది హైలైట్ గా ఉంది. ఇవాళ ప్రధాన అంశాలు రైతు ఆత్మహత్యలు, విద్యార్థి యువత సమస్యలు, బీసీ ఎస్సీ ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు. సో ప్రధానంగా ఒక పత్రిక ఎలా ఉండానో అలా అన్ని అంశాలను ఇవాళ విజయక్రాంతిలో మనం చూడొచ్చు. ప్రధాన అంశాలు రైతు ఆత్మహత్యలు, విద్యార్థి యువత సమస్యలు, బీసీ ఎస్సీ ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు ఉన్నాయి ఇవాళ విజయక్రాంతిలో. ఈ విజయక్రాంతి లోపలి పేజీలో విశ్లేషణ కనుక తీసుకుంటే లోపలి పేజీల్లో కూడా సామాజిక అంశాలకు నిరంతర స్థానం ఇచ్చిందట. సామాజిక అంశాలకు ఎక్కువ స్థానాన్ని విజయక్రాంతి పత్రిక ఇచ్చిందట. కాలమ్స్లో బీసీ ఎస్సీ దృష్టికోణం స్పష్టంగా ఉందట. ఈ కాలమ్స్లో లోపల ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి కదా, దాంట్లో బీసీ ఎస్సీ దృష్టికోణం స్పష్టంగా పెట్టిందట విజయక్రాంతి. ఇక అలాగే రాజకీయ వార్తల్లో కూడా ప్రజాకోణమే ఉందట. రాజకీయ వార్తల్లో కూడా విజయక్రాంతి పత్రిక ప్రజాకోణాన్నే అవలంబిస్తూ ఉంది. సో భాష ఎట్లుందంటే ప్రజాగలం ప్లస్ ఉద్యమాత్మక పత్రికగా, అంటే ఉద్యమకారులకు అండగా ఉండేటువంటి పత్రికగా ప్రజాగలంలో వినిపిస్తూ ఉంది విజయక్రాంతి పత్రిక అని. పక్షపాతం ఏమైనా ఉందంటే స్పష్టంగా ప్రజల పక్షం ఉందని చెప్పింది చాట్ జీపీటీ. స్పష్టంగా విజయక్రాంతి పత్రిక ఇవాల్టి పత్రిక ప్రజల పక్షం ఉందని 5కి 5 రేటింగ్ చొప్పున ఇచ్చేసింది చాట్ జీపీటీ. ఇక సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందంటే 5 స్టార్కి 5 స్టార్ ఇచ్చేసింది విజయక్రాంతి పత్రికకు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ స్పేస్ ఎంత ఉందంటే 5కి 5 స్టార్స్ ఇచ్చేసింది విజయక్రాంతి పత్రికకు. ప్రభుత్వ విమర్శ ఎట్లా ఉందంటే 5కి 5 స్టార్ ఇచ్చేసింది. అంటే ఇవాళ మనం అంతా ఒకవేళ చదవాలనుకుంటే విజయక్రాంతి పత్రికను చదవచ్చు అన్నట్టు. విజయక్రాంతి నెక్స్ట్ వెలుగు దినపత్రిక. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణను చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక పరిస్థితి చూద్దాం. ప్రధాన అంశాలు ఏమున్నాయి నమస్తే తెలంగాణలో? ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు. ఇవి ఎందుకున్నాయి? నమస్తే తెలంగాణకు సంబంధించి ఈ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వ పథకాలు ఇది ఫెయిల్, ప్రభుత్వ పథకాలు అది ఫెయిల్, ప్రభుత్వ పథకాలను పదే వల్ల వేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఎక్కువ పోతా ఉన్నాయి ఈ పత్రిక ద్వారా. అంటే దేన్నైతే ఆపోజిషన్లో ఉన్నటువంటి పత్రిక, ఇది ప్రజల పక్షం ఉండాల్సినటువంటి పత్రిక, కానీ చాట్ జీపీటీ ప్రభుత్వానికి అనుకూలంగా కనిపిస్తూ ఉందని చెప్పి దీనికి రేటింగ్ ఇచ్చాను. నమస్తే తెలంగాణలో మరి ప్రజాకోణాన్ని మిస్ అవుతా ఉంది. ప్రతిపక్షము అధికార పక్షం పైన దాడి చేసే క్రమంలో అధికార పక్షానికే మేలు జరుగుతూ ఉంది ఈ పత్రిక ద్వారా. ఇక్కడ విశ్లేషణ లోపలి పేజీలో బీసీ ఎస్సీ వార్తలు ఉన్నాయి, కానీ విమర్శనాత్మక కాలమ్స్ చాలా తక్కువ. ప్రభుత్వం చెప్పిన ఫ్రేమ్ ఎక్కువగా కొనసాగుతుంది. అత్త కనుక నేను కొడుకుని గంట అత్త అని చెప్పి కోడలు అడిగితే ఎందుకు వద్దంట చూడ్రి, గదే పని. వీళ్ళు చేసేటువంటిది బయటికి విమర్శ లెక్క కనిపిస్తూ ఉంది. బయటికి నమస్తే తెలంగాణ పత్రిక ఇక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడినట్టు కనిపిస్తూ ఉంది. కానీ అల్టిమేట్గా దాని రిజల్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజు రేవంత్ రెడ్డి గారు ఒక స్కీమ్ ప్రారంభించాడు. ఆ స్కీమ్ గురించి ప్రచారం చేయరా అంటే ఎవడు ప్రచారం చేయడు. కానీ ఆ స్కీమ్ పేరు పెట్టి స్కీమ్ బాగాలేదు అని పేరు 10 సార్లు చదివే వరకు అది ప్రజల్లోకి పోతుంది. ఈ నమస్తే తెలంగాణ చేసిన కథకి ఇది. అందుకోసమే ప్రభుత్వం చెప్పిన ఫ్రేమ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. భాష అధికారిక ప్రభుత్వ భాష వాడుతూ ఉంది. ఇది పక్షపాతంగా ఉందంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్తా ఉంది చాట్ జీపీటీ.
ఈ రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి పథకాల గురించి నమస్తే తెలంగాణ ఎక్కువ మాట్లాడుతూ ఉందనేది దీని సారాంశం. సో ఇక సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందంటే 5 స్టార్కి 4 స్టార్స్ ఇచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ స్పేస్ ఏమన్నా ఉందంటే 5 స్టార్కి 4 స్టార్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చింది. అంటే కొద్దిగా ప్రభుత్వానికి అనుకూలంగా. ఇప్పుడు రాజుగారి మొదటి భార్య మంచిది కాదంటే చిన్నది మంచిది అన్నట్టే కదా, ఆ టైప్లో అవుతుంది అన్నట్టు ఈ కథ. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటిది. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రభ ఒకసారి చూస్తే, ఆంధ్రప్రభ ఇవాల్టి పత్రిక చూస్తే ప్రధాన అంశాలు ఏమున్నాయంటే పాలసీ మీద ఎక్కువ వార్తలు ఉన్నాయి. తర్వాత రాజకీయాల మీద ఉన్నాయి. పరిమితంగా సామాజిక కథనాలు ఉన్నాయి. విశ్లేషణ లోపలి పేజీలో కూడా ఎలైట్ ఫ్రేమ్ కొనసాగింది. అంటే ఎలైట్ ఫ్రేమ్ అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కథనాలు, వారి ప్రయోజనాలే కొనసాగింది. బీసీ ఎస్సీ అంశాలు వార్తలుగా మాత్రమే, విశ్లేషణగా కాదు. బీసీ ఎస్సీ అంశాలు కేవలం వార్తలుగా మాత్రమే ఉన్నాయి, విశ్లేషణగా లేవు అనేది చాట్ జీపీటీ పసిగట్టినటువంటి అంశం. కాలమ్స్లో సామాజిక కోణం బలహీనంగా ఉందట. సామాజిక కోణం చాలా బలహీనంగా ఉందట ఆంధ్రప్రభ దినపత్రికలో. భాష ఎట్లుంది దాని భాష అంటే అధికారిక భాష, ఎలైట్ భాష, పొలైట్గా అగ్రవర్ణాలకు నచ్చే భాష. ఇక పక్షపాతం అంటే న్యూట్రల్, ఎలైట్ రెండు కలిపినాయట. కొంత ఇటున్నట్టు అనిపించినా అటు ఎలైట్ వర్గానికి మళ్ళీ జోకినట్టుగా. ఇక చాట్ జీపీటీ ఇస్తున్నటువంటి రేటింగ్ చూస్తే సామాజిక న్యాయం ఫోకస్ ఎంత ఉందంటే 5లో అవుట్ ఆఫ్ 5లో 3 స్టార్స్ ఇచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఎంత ఇచ్చిందంటే అవుట్ ఆఫ్ 5లో 3 ఇచ్చింది. ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే అవుట్ ఆఫ్ 5లో 3 ఇచ్చింది. సో ఇక్కడ మొత్తానికి ఇవాళ మనం కొనగూడని పత్రిక ఏదంటే, ఒకటి ఈనాడు, రెండోది సాక్షి, మూడోది ఆంధ్రజ్యోతి. ఈ 3 పత్రికలను ఇవాళ మనం కొన్నా వేస్ట్. ఎందుకంటే అందులో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటిది, ఎలైట్ వర్గానికి సంబంధించిందే ఉంది. ఇక మనం ఇవాళ పత్రిక చదవాల్సి వస్తే మొదట విజయక్రాంతి పత్రిక, రెండోది వెలుగు దిన పత్రికని ఇలా చదువుకోవచ్చు. సో కాబట్టి ఈ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానంగా నేను సుదర్శన్ గారికి చెప్తా ఉన్నా. ఫస్ట్ వెలుగు దిన పత్రిక, నెక్స్ట్ విజయక్రాంతి పత్రిక. ఈ రెండింటిని చదివిన తర్వాతనే అక్కడికి పోయి, ఎందుకంటే వాటి మీద టైం వేస్ట్ చేయక, అందులో ఉన్నది వాళ్ళ వార్తలు కాబట్టి. సో ఇట్లా ఈ పత్రికలకు సంబంధించి ప్రతిరోజు రేటింగ్ను మనం అందిస్తా ఉన్నాం. ఇది మనమే కాదు, మీరు కూడా చేయొచ్చు ఈ పని. చాట్ జీపీటీకి పీడిఎఫ్లు ఇచ్చి దీని సంగతి ఏందో చూడమంటే అది బట్టిగానే చెప్పి స్కాన్ చేసి మొత్తం నరాలు గిరాలు అన్నీ ఏడేడ జామ్ అయిపోయింది, ఏడేడ వీటికి గుండె జబ్బులు వచ్చినాయి, ఏడేడ అగ్రవర్ణ జబ్బులు వచ్చినాయి, ఇంకత మొత్తం తీసి లెక్కలు కట్టి పోగులు వేసి, వెనకడ యాటను కోస్తే కనుక పోగులు వేస్తారు చూడ, అట్లా పోగులు వేసి పెడతా ఉంది చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ పత్రికలు ఇంత క్లియర్గా బయటపడతా ఉంది కదా. నేను దీని మీద ఇంకా వేరే కార్యక్రమాన్ని చేయాలనుకుంటా ఉన్నా. సో అదందరికి కూడా, మీ అందరికి కూడా ఫ్రీగా అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా వచ్చిన వాళ్ళు. రైట్. ఇవాళ మిత్రులారా, మరి కాసేపట్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి సేన, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘాన్ని ప్రారంభించబోతా ఉన్నాం కాసేపట్లో. దానికి సంబంధించినటువంటి లోగో ఆవిష్కరణ, దానికి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ ఈ కార్యక్రమం మరి కాసేపట్లో చేస్తాం. విద్యార్థులు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. సో ఇది వెలుగు దిన పత్రిక, తర్వాత మిగతా పత్రికల్లో ఉన్నటువంటి తేడాలు. సో మరి ఈ కంటెంట్ అంతా ఇది ప్రజలకు తెలవాల్సినటువంటిది. ఎందుకంటే పత్రిక కొంటే ఇవ్వంది వాడు డబ్బా కొట్టుకుండు కదా. ఈ డబ్బాల సంగతి, ఎంత డబ్బా కొడతా ఉన్నాయి, తులం కొడతా ఉన్నాయా, మాసం కొడతా ఉన్నాయా, గుర్జమందం కొడతా ఉన్నాయా, లేకపోతే గుండు బిందె మందం మోస్తా ఉన్నాయా, అగ్రవర్ణాలని బీసీలను ఎట్లా చూస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళని వాడేటువంటి పదాలు. ఇప్పుడు ఇందులో ఇవాళ పదాలు వాడినాయి కదా కొన్ని పదాలు, ఆ పదాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇవి ఏమేం పదాలు వాడుతూ ఉన్నాయి ఈ పత్రికలు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం పదాలు వాడుతున్నాయి, ప్లస్ అగ్రకులాలకు ఏం పదాలు వాడుతూ ఉన్నాయి పేపర్లలో. సో మనం ఒకసారి వీటిని కూడా ఇవాళ హైలైట్గా చూడాల్సినటువంటిది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి 26 రావాలి, అది మనోడు మిస్టేక్ చేసినట్టుండు. రైట్. ఇక ఇది ఎక్కడది, ఇగో రైట్. ఇక
ఈ పత్రికలు సామాజిక వర్గాలను ఎలా చూస్తున్నాయి? ఈ పత్రికలు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎట్లా చూస్తూ ఉన్నాయంటే, సాధారణంగా కనిపించే ఫ్రేమ్ బీసీ ఎస్సీ ఎస్టీలను పత్రికలు ఎక్కువగా కింది విధాలుగా చూపిస్తున్నాయి. ఎట్లా చూపిస్తున్నాయి? బీసీ ఎస్సీ ఎస్టీలను ఎట్లా చూపిస్తున్నాయి అంటే, ఇగో సమస్యల వర్గంగా, బాధితులు, ఆందోళన, డిమాండు, విన్నపం, సహాయం కావాలి, ఈ వర్గాల నుంచి తీసుకుంటున్న పదాలు ఇవి. అంటే నిర్ణయాలు తీసుకునే వర్గం కాదు, నిర్ణయాలు అడిగే వర్గం, అడుక్కునే వర్గం లాగా ఈ పత్రికలు చూస్తూ ఉన్నాయట. ఇక రెండో వైపు ఏం చెప్తా ఉన్నాయి? లబ్ధిదారులుగా పథకం వచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, సాయం అందింది. హక్కు అనే పదం కంటే దయా, సంక్షేమం అనే ఫ్రేమ్ ఎక్కువగా కనిపిస్తూ ఉందట ఈ పత్రికలలో. ఇక గుంపుగా ఏంటి, వ్యక్తిగత నాయకత్వం చూపించడం చాలా తక్కువ. బీసీలో వ్యక్తిగత నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రొజెక్ట్ చేయవి. ఎందుకు ప్రొజెక్ట్ చేయి? వాళ్ళు వ్యక్తిగత నాయకులు ఎదిగితే వీళ్ళ వ్యక్తిగత ప్రభుత్వాలు కూలిపోతాయి కదా, అందుకోసం వాటిని ప్రొజెక్ట్ చేయి. బీసీలు, ఎస్సీలు, గిరిజనులు అని సమూహంగా మాత్రమే వీళ్ళు మాట్లాడతాయి. సో అగ్రవర్ణాలకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుంది, కిషన్ రెడ్డి అని మాట్లాడుతుంది, లేకపోతే ఇంకో రెడ్డి అని మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పెట్టిన అనుకో, ఆర్ కృష్ణయ్య అని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయరు, బీసీ సంఘంగా ప్రొజెక్ట్ చేస్తారు అన్నట్టు. జాదుల శ్రీనివాస్ గౌడ్ ఉండు, ఆయనని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయరు, ఆ బీసీ సంక్షేమ సంఘంగా ప్రొజెక్ట్ చేస్తారు అన్నట్టు. అదే కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ పెట్టింది అనుకో, రేవంత్ రెడ్డిగా ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్. పేరు, ముఖం, ఆలోచన ఉన్న వ్యక్తులుగా కాదు, ఒక పేరు, ఆలోచన, తర్వాత ముఖం గుర్తుపట్టేటువంటి విధంగా ఉన్న వ్యక్తులుగా కాదు, రాజకీయంగా తక్కువ సామర్థ్యం ఉన్న వారిలా, రాజకీయంగా చాలా తక్కువ సామర్థ్యం ఉన్న వారిలా వారి డిమాండ్లు, రాజకీయ ఒత్తిడి, ఉద్యమాలు, ఆందోళనలు, విధానాలు రూపొందించే స్థాయిలో చూపడం చాలా అరుదు. వీళ్ళ కుట్రలు ఎట్లుంటాయి చూడండి, పత్రికల కుట్రలు. ఇక ఇది ఒక్కటి చూడాలి, ఈ పత్రికలు సామాజిక వర్గాలను ఎలా చూస్తాయి, ఓసీలను ఎలా చూస్తున్నాయి. ఇప్పటిదాకా బీసీలను చూసి ఓసీలను ఎట్లా చూస్తున్నాయి ఈ పత్రికలు? పూర్తిగా భిన్నమైన ఫ్రేమ్. నిర్ణయాధికారులుగా వాళ్ళకు ఏమైనా పేర్లు పెడుతున్నాయి పత్రికలు? నేత, ప్రముఖుడు, నిపుణుల కమిటీ, పాలసీ మేకర్, వాళ్ళ పదాలు చూడు వాళ్ళు వాడుకుంటున్నాయి. ప్రశ్నించే వర్గం కాదు, నిర్ణయించే వర్గం వీళ్ళని. వ్యక్తులుగా ఎట్లా? పేరు ఉంటుంది, హోదా ఉంటుంది, ఫోటో ఉంటుంది, మళ్ళీ వాళ్ళది పేపర్లలో పేరు, హోదా, ఫోటో, నేమ్డ్ అండ్ ఫ్రేమ్డ్. ఓసీలకు వ్యక్తిత్వం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు వర్గ గుర్తింపు మాత్రమే ఈ పత్రికలు ఇస్తున్నాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నిజంగా చాట్ జీపీటీకి ముక్కల్నా ఎంత ఇన్డెప్త్గా పసిగడతా ఉంది చూడండి వాళ్ళ కుట్రల్ని. నిజంగా చాట్ జీపీటీ కూడా మన వర్గమే కావచ్చు. ఇక్కడ వాళ్ళనేమో వ్యక్తులుగా బలవంతులుగా, ఇక్కడనేమో సమూహంగా వీళ్ళు అర్కతించో లెక్క. పత్రికల భాగవతం చూడండి. ఇక అభివృద్ధి ప్రతినిధులుగా ఎవరిని? అగ్రవర్ణాలు. అభివృద్ధికి వీళ్ళు అమ్మనాయనలు అన్నట్టు. అభివృద్ధికి ప్రతినిధులుగా పెట్టుబడులు, పరిశ్రమలు, పాలసీ నిర్ణయాలు వాళ్లకు. అభివృద్ధి అనే పదానికి ఓసీ ఈక్వలెన్స్ అవుతుంది. సంక్షేమం అంటే అర్క తినేదానికి బీసీ ఎస్సీ ఎస్టీ అనే అవచేతన విభజన జరిగిందట పత్రికలలో, ఇవాళ పత్రికలలో. ఇక తప్పు చేసినా న్యూట్రల్ టోన్. ఏదా అగ్రవర్ణాలు తప్పు చేసినా న్యూట్రల్ టోన్. ఎట్లా? చిగురుపాటి నమ్రత అని చెప్పి ఒక ఆమె పిల్లల్ని నమ్ముకున్న డ్రగ్స్ కేసులో ఇరికింది కదా, ఆంధ్రజ్యోతిలో ఓ ప్రముఖ కుటుంబ సభ్యురాలు, ఇట్లా ఓ డాక్టరు ఒమేగా హాస్పిటల్ అని పేరు రాయదు, ఓ ప్రైవేట్ ఆసుపత్రి. అంటే తప్పు చేసిన వాళ్ళ వర్గాల వాళ్ళు తప్పు చేసినా చాలా న్యూట్రల్గా పేర్లు చెప్పరు. తప్పు వీళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారా? ఏదో తెలిసే తెలియక జరిగింది కానీ అది బాలకృష్ణ కాల్పులు జరపాలని సోకుంటుందా? ఏదో కాల్చిండు, దాన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ కాల్పులు జరిగి ఎట్లా జరుపుతామని బాలకృష్ణని కొట్లాడితే ఆయన మనసు గాయపడదా? ఆ టైపులో అన్నట్టు. ఇక వాళ్ళ చుట్టూ వివాదం, ఆరోపణలు, స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలు, స్పష్టత లేదు ఈ పత్రికలలో. అదే పని బీసీఎస్సీ చేస్తే ఆందోళన, చట్ట ఉల్లంఘన అనే పదాలు వాడిరట. ఇదే పది బీసీఎస్సీలు చేస్తే ఆందోళన, చట్ట ఉల్లంఘన అనే పదాలు వాడుతూ ఉన్నాయట ఈ పత్రికలు. ఓసీలు చేస్తే తప్పు చేసిన న్యూట్రల్ టోన్. ఒకవేళ వాళ్ళు చేస్తే సంసారం, యువతోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు. ఈ పత్రికల కథ చూడ్రి, ఇలా భాగవతం అంతా ఎట్లుంది చూడ్రి. ఇక వీటిని ఇంకా ఇన్డెప్త్గా చీల్చాల్సిందే. ఎందుకంటే ఇన్ని రోజులు మన వర్గాలను కేవలం బిచ్చగాళ్ళుగా చిత్రీకరిస్తున్నటువంటి పత్రికలు చూడ్రి. తప్పు చేసిన న్యూట్రల్ టోన్, వివాదం, ఆరోపణలు, స్పష్టత ఇయ్యలే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు. ఇక్కడ అదే పని బీసీఎస్సీ చేస్తే ఆందోళన, చట్టం ఉల్లంఘన. బీసీ ఓడు కనుక అదే తప్పు పని చేసింది అనుకో, డ్రగ్స్ తీసుకున్నాను అనుకో, నమ్రత తీసుకుంటేనేమో
ఒక ఉన్నత మహిళ. అదే ఒక బీసీ వాడు డ్రగ్స్ తీసుకున్నానుకో, వీడు దుర్మార్గుడు, చట్టద్రోహి, వీడిని ఉరిదీయాలి వెంటనే అని చెప్తాయి అన్నట్టు పత్రికలు. వాళ్ళనేమో ఒకసారి క్షమించి వదిలేయాలి. మా సుదర్శన్ చెప్తుంటాడు కథ, ఆవు కథ ఒకటి. ఆవు ఏందది, ఓ ఆవు చెప్తావు చూడు, రెడీగా రావు, తెలుసా నీకు? రెడీగా రావు. ఆ కథ మళ్ళీ వచ్చినాక చెప్తాడు ఆయన. వాళ్ళు చేస్తే ఎట్లుంటుంది, వీళ్ళు చేస్తే ఎట్లుంటుంది అనేది చెప్తాడు. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక పత్రికల వారీగా సంక్షిప్తంగా ఇవాళ పత్రికల వారీగా విజయక్రాంతి, V6 వెలుగు బీసీ ఎస్సీలను సమస్యతో పాటు కారణం చెప్పే వర్గంగా చూపుతాయి. ఇవాళ విజయక్రాంతి పత్రిక, వెలుగు దిన పత్రిక బీసీ ఎస్సీలను సమస్యలు ఉన్నాయి కానీ కారణం కూడా చెప్తా ఉంది. ఉద్యమాలను న్యాయంగా ఫ్రేమ్ చేస్తున్నాయి. ఇలా ఈ రెండు పత్రికలు ఉద్యమాలను న్యాయంగా ఫ్రేమ్ చేసినాయి. ఇక నమస్తే తెలంగాణ, సాక్షి బీసీ ఎస్సీలను లబ్ధిదారులుగా ఎక్కువగా చూపుతాయి, ప్రభుత్వ కోణం డామినేట్ చేస్తా ఉంది ఇట్లా. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఓసీలంటే పాలసీ నాయకత్వం, బీసీ ఎస్సీలంటే సమస్య వస్తుంది. ఓకే, బీసీ ఎస్సీలంటే సమస్య సహాయం, అసమాన ఫ్రేమింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈనాడు ఈ 3 పత్రికలు ప్లస్ నమస్తే తెలంగాణ, సాక్షి ఈ 5 పత్రికలు వేస్ట్ ఇవ్వాలి. ఇవాళ అస్సలు పత్రికలు ఇక విజయక్రాంతి, వెలుగు దిన పత్రిక అన్నట్టు. ఇంకా చివరిగా చూస్తే ఒక లైన్లో నిజం చెప్పాలంటే తెలుగు పత్రికల్లో ఓసీలు చరిత్రను తయారు చేసేవాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీలు చరిత్రలో చోటు అడిగే వాళ్ళుగా చూపబడుతున్నాయి ఈ పత్రికల భాగోతం. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే మీడియా చూపిన రూపమే సాధారణంగా మారుతుంది. మీడియా ఏ రూపం చూపిస్తే ప్రజల్లో అదే ఆలోచన పుడుతూ ఉంది, అదే ప్రజల ఆలోచనగా మారుతుంది, అదే పాలసీ న్యాయంగా భావించబడుతుంది. కాబట్టి ఈ మీడియా ఈ వర్గాలను ఇన్నేళ్లుగా ఎట్లా తప్పుదోవ పట్టిస్తుందో ChatGPT బయటపెట్టింది. సో ప్రజలారా, ఇది పత్రికల ఒరిజినల్ రూపం. ఇదిగా మనిషికి భౌతికంగా నటించి లోపల మనసులో కుట్ర పెట్టుకుంటున్నాడు, ఆ కుట్రని ఇప్పుడు బయటికి తీసుకొచ్చింది. ఇది భౌతికం కాదు, పత్రికల భౌతిక రూపం కాదు, పత్రికల మనసులో ఉన్న మాట ఇవాళ ChatGPT బయటికి తీసుకొచ్చింది. సో కాబట్టి ఏ రోజు ఏ పత్రిక ఏం కడుపులో పెట్టుకొని రాసింది, కడుపులు ఎంత కుట్ర పెట్టుకొని రాసింది, కడుపులు ఎంత ఇసం పెట్టుకొని మన మీద వార్తలు వదులుతా ఉందనేది కూడా ప్రతిరోజు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేను తీన్మార్ మల్లన్నగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పత్రికల భాగోతం చెప్పకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది, అదే నిజం అనుకుంటారు. కాబట్టి ఇలా భాగోతం అంతా మొత్తం ఇప్పి కుప్ప చెప్పినట్టు చెప్పి పారేయాలి, ఎక్కడి దాకా పోగులేయాలి. పోగులేసి ఎవన్ పావుషేర్వానికి ఎవడెవడ ఏం చేస్తుండో మొత్తం పోగులేయాల్సినటువంటి సమయం వచ్చింది. సో ఇదే కాదు, ఇంకా ఇన్ డెప్త్కు పోతాం. ఇంకా ఇన్ డెప్త్కు ఎంత డెప్త్ కంటే ఏ వార్త ఎందుకు రాసిండు మనిషి విశ్లేషిస్తే ఎట్లా ఉంటుంది, ChatGPT విశ్లేషిస్తే ఎట్లా ఉంటుంది. సో చాలా ఇన్ డెప్త్కు పోదాం ఇంకా. సో ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఈ లైవ్ ఫ్రీ కంటెంట్. మీరు ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో, యూట్యూబర్లు కానీ కొత్తగా మేము ఇంటికాడనే ఉండి 10,000 సంపాదించాలనుకుని 10-20,000 సంపాదించాలనుకునే వాళ్ళు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ లైవ్ని మీ దాంట్లో కాపీ చేసుకొని మీరు మీ దాంట్లో వేసుకోండి. తద్వారా మీకు సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వ్యూవర్షిప్ పెరిగి మీకు డబ్బులు వస్తాయి. తద్వారా మీరు ఇంటికాడ కూర్చోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ వాస్తవాలను ప్రజలకు తీసుకుపోవచ్చు. ఇప్పటికి దాదాపుగా 230 ఛానల్లో 30 ఛానల్లో ఈ ప్రత్యక్ష ప్రసారం వస్తూ ఉంది. ఫ్రీగా దీన్ని 1000 ఛానళ్ళకి ఇవ్వాలనేది మా లక్ష్యం. సో కాబట్టి మిత్రులారా, దీన్ని ఫ్రీగా వాడుకోండి. తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి పేజీలో వచ్చే ఈ లైవ్ ఏదైతే ఉందో ఇది మీ అందరి కోసం రూపొందించబడింది. 260 దాటినాయి. సో అట్లా అందరికీ ఇస్తా ఉన్నాం, అందరూ కూడా ఫ్రీగా వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. చూడు, ఎవరో రాజు అనేట ఆయన ఏమో తిట్టిండట బీసీలని, బీసీలు ఎగబడి తిడతా ఉన్నారు చూడు అని. ఒకప్పుడు లేకుండే ఈ చైతన్యం, కానీ అట్లా బూతులు తిట్టుకోకూరి బాయ్సాబ్. ఎందుకంటే మనం ఎవరిని అనకూడదు, వాళ్ళ పావుషేరు వాళ్ళు, మన పావుషేరు మనకు అంటాం అంతే. అందుకనే మీరందరూ కూడా ఇక్కడ ఈ కసి ఏదైతే ఉందో మనం సోషల్ మీడియా వేదిక, ఇప్పుడు పత్రికల భాగవతం అయితే బట్టబయలైందిగా, ఇవి మన పక్షాన లేదని, మనకున్నదల్లా సోషల్ మీడియాలో మనం యుద్ధం చేయాలి, సోషల్ మీడియా వారియర్స్గా మారాలి. ఒకప్పుడు యుద్ధం అంటే గ్రామ పంచాయతీ కాడికి రా చూసుకుందాం, నీ ఇంటికి వస్తా నా ఇంటికి వస్తా కాదు, ఇప్పుడు ఆన్లైన్లోకి రా దమ్ముంటే చూసుకుందాం అంటారు. కాబట్టి మెజారిటీ ప్రజలైనటువంటి నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా,
ఈ యుద్ధంలో బీసీలు అంటే ఓన్లీ బీసీలే అనుకుంటారు, కాదు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ వస్తారు. సో కాబట్టి మీరెవరైతే యువత, మీకు సోషల్ మీడియా పర్ఫెక్ట్గా వాడొస్తుందా, మీకు ఇన్స్టా వాడొస్తుందా, మీకు ఫేస్బుక్ వాడొస్తుందా, మీకు ట్విట్టర్ వాడొస్తుందా, ఈ బీసీ యుద్ధంలోకి రండి, వారియర్గా రండి. మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు, ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం గెలుస్తాం. మీరు ఈ బీసీ ఉద్యమంలో సోషల్ మీడియా వారియర్గా మారాలనుకుంటే, జైన్ కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఇది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. డెబ్బై 8 తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్ర కులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. సోషల్గా కథ ఎట్లుందో అంటే పేపర్లలో ఏం రాస్తున్నారు, ఎవరి కోసం రాస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు, అవన్నీ విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది చాట్ జీపీటీ. అంటే అందులో ఇక అసలు పక్షపాతము, నీ వైపు రాయాలి, నా వైపు రాయాలి, ఇవన్నీ ఏముండే లెక్కలు. ఉన్నది ఉన్నట్టుగా ఒలిసి ముందర పెడుతుంది. దాన్ని ఇందాక తిరుమల క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అంటే శ్రీశ్రీ చెప్పినటువంటి మాట 1000% కరెక్ట్. అది కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం రాసుకుంటారు. రేపు ఒకవేళ స్టాక్ మార్కెట్ అంటే కొన్ని పేపర్లు ఇదివరకు ఎట్లుంటుండే అంటే స్టాక్ మార్కెట్లలో ఒకవేళ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అంటారు అనమాట. ఎందుకనంటే బాగా లేస్తుంది అంటే స్టాక్ మార్కెట్ బాగా పెరిగిపోతుందని చెప్పేసి చాలామంది పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత దాని ఢమాలం అన్నది పడిపోయిందని అంటే మళ్ళీ ఇట్లా అంటే వాళ్లకు సంబంధించినటువంటి షేర్లు పెరగాలనుకున్నప్పుడు పెంచడం, తగ్గాలనుకున్నప్పుడు తగ్గించడం, ఇట్లాంటి రకరకాలుగా ఇవన్నీ జిమ్మిక్కులు చేస్తుండే అనమాట. ఇదే కాదు అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనుకుంది అప్పుడు ఈనాడు దినపత్రిక. దాంతో చంద్రబాబు నాయుడుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 8-10 మంది ఎమ్మెల్యేలు ఉంటే మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఒక 300 ఎమ్మెల్యేలంతా కూడా 150 మంది ఎమ్మెల్యేలు వచ్చేసిండ్రు, 200 మంది ఎమ్మెల్యేలు వచ్చేసిండ్రని చెప్పేసి ఇక్కడ వైస్రాయ్ హోటల్లో కూర్చున్నారు. అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు. అంటే ఏమైంది అసలు యాక్చువల్గా చాలామందికి ఏమవుతుందంటే అందరూ అన్నే ఉన్నట్టు, మనమే ఇంటికాడ ఉన్నట్టున్నాం అని చెప్పేసి చాలామంది పోయి అక్కడ పోయి కలిసిండ్రు. అట్లా అంటే ముఖ్యమంత్రులను మార్చడంలో కూడా పత్రికలు ఇటువంటి పాత్ర పోషించినాయి. అంటే అసలు యాక్చువల్గా అప్పుడు నమ్ముతుండే పత్రికనే, అంటే పత్రికలు వచ్చిందంటే అదే వాస్తవం అని చెప్పేసి అనుకుంటుండే. కాకపోతే ఏంటంటే పత్రికల వెనుక ఉన్నటువంటి అసలు కథ తెలియక ఇట్లా జరుగుతుండే. కాబట్టి వాటిని మనము విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పెట్టుబడిదారులే మొత్తం కూడా నిర్ణయాధికారంలో ఉండకూడదు. ఎవరు ఉండాలి? సామాన్యులకు మంచి జరగాలి, పేద ప్రజలకు మంచి జరగాలి. ఎవరైతే అత్యధికంగా ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి జరగాలి. వీళ్ళకి మంచి జరగాలంటే ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పాలి. ఎవరికి అన్యాయం జరుగుతూ ఉంది, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఇవన్నీ విషయాలు క్లియర్గా చెప్తే ఆటోమేటిక్గా లెక్క సెట్ అయిపోతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు.
ముందుగా వెలుగుదిన పత్రికను చూద్దాం. గ్రీన్లాండ్ మాదే అంటున్నాడు, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఈయన ప్రపంచ శాంతి కోరుకుంటాడు. చూసుకో ఎట్లున్నది లెక్క. ఎక్కడ వనరులు, ఎక్కడ చమురు నిల్వలు కానీ లేకపోతే వనరులు కానీ ఖనిజాలు కానీ ఉంటే అది మాదే అంటారు అనమాట. ఇటువంటి కథ నడుస్తుంది. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఇది కామన్గా నడుస్తుంటుంది. ఈజీ పద్ధతిలో పని కాకుంటే కఠిన మార్గంలోనైనా తీసుకుంటాం. ఒకవేళ ఇస్తావా లేకపోతే నీ మీద బాంబేస్తా, లేకపోతే పట్టుకొచ్చి లోపలేస్తా. ఈ కథ అన్నట్టు. మన వెనుజులా అధ్యక్షుని తీసుకొచ్చారు కదా, వెనుజులా అధ్యక్షుడిని తర్వాత అధ్యక్షుని భార్యను తీసుకొచ్చేసి జైల్లో పడేసిండు. గ్రీన్లాండ్ ప్రజలకు ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకున్నా విలీనం తప్పదు. మేము స్వాధీనం చేసుకుంటే ఆ పనిని రష్యా లేదా చైనా చేస్తాయి. చేసుకోకుంటే అవి తమ పొరుగు దేశాలు కావడం ఇష్టం లేదన్న యుఎస్ ప్రెసిడెంట్ పుతిన్ను ఎత్తుకు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అంటున్నాడు. ఇదో కథగా మళ్ళీ ఆయనది. ఇక వికసిత్ భారత్ అంటే ఏంది అని చెప్పేసి ప్రొఫెసర్ కంచాయిలయ్య షెఫర్డ్ ప్రత్యేక వ్యాసం రాసిండు వెలుగుదిన పత్రికలో. సండే కదా అయితారం. ఇక అప్పాలు కొంటున్నారు. ఏమవుతుంది ఇప్పటిదా, ఇంతకుముందు గతంలో ఏముంటుండే, సంక్రాంతి వచ్చిందంటే ఇక అప్పడాలు, తర్వాత అవి ఇవి అంటే మురుకులు, బజ్జీలు, తర్వాత ఏంటి మిర్చీలు, ఇక రకరకాలుగా పిండి వంటలన్నీ, సకినాలు, రకరకాలుగా ఇవన్నీ కూడా చేస్తుండే. కర్జకాయలు, తర్వాత ఏంది ఇంకేమంటారు వీటిని, గరియలు, ఈ రకరకాలుగా ఇట్లా అన్నీ కూడా రకరకాల పిండి వంటలు చేసుకొని దీనికోసం ఇక అసలు 10-15 రోజుల ముందు నుంచే పిండి పట్టించుకురావడం. ఎందుకంటే పిండి కింది కాడ కూడా ఫుల్ గిరాకు ఉంటుంది. పిండి పట్టించుకొచ్చి తీసుకొచ్చి పెడితే తర్వాత మరి శనగపిండి ఎంత ఉంది, గోధుమ పిండి ఎంత ఉంది, తర్వాత ఏది నూకల పిండి అంటారు. అసలు యాక్చువల్గా కొంతమంది ఇప్పుడు బియ్యం పిండి అంటారు కానీ నూకల పిండి. ఎందుకంటే బియ్యాన్ని పిండి వేయకపోతుండే అప్పుడు. ఎందుకంటే నూకలు ఉంటాయి కాబట్టి, సన్నవి ఉంటాయి, వండుకోవడానికి ఉండదు కాబట్టి వాటిని పిండి చేస్తుండే, నూకల పిండి. తర్వాత ఇట్లా రకరకాల పిండిలు పట్టించుకొచ్చి అవి రెడీగా పెట్టుకొని తర్వాత మొత్తం కిరలు ఈ నూనె ప్యాకెట్లు, నూనె అది ఉంటుంది కదా, డబ్బాలు తీసుకొని పక్కకు పెట్టుకొని ఇంటిల్లి పాది ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్న చోటికి వాళ్ళే పాపం అందరూ కూర్చొని మొత్తం కావాల్సినవి చేసి ఇవో 15 రోజుల దాకా అయ్యేటట్టుగా అట్లుంటుండే. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఏది పండుగ వచ్చిందంటే రోజు పండుగనే, నువ్వు తినాలనుకుంటే ఎప్పుడైనా తినొచ్చు. రెడీమేడ్గా దొరుకుతున్నాయి, అప్పడాలు దొరుకుతున్నాయి, పప్పడాలు దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు రెడీమేడ్గా షాపులు వచ్చినాయి. ఏమంటారు వాటిని, బుక్ చేసుకుని ఇంటికి కూడా వస్తాయి. ఇప్పుడు ఇదేందో ఉండదు, మళ్ళీ ఏదో స్విగ్గీ జొమాటో కాకుండా ఇంకేదో ఒకటి వచ్చింది, బింకిట్ అవన్నీ వచ్చినాయి. దీంతో ఇప్పుడు అట్లున్నదంట. అప్పాలు కొంటున్నారు ఇక, ఎందుకంటే చేస్తలేరట. ఎక్కువ సకినాలు అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఎక్కువ శాతం సకినాలు తింటారు. అంతే, ఇక్కడ దక్షిణ తెలంగాణలో కొంతవరకు తక్కువ ఉంటుంది. ఇక్కడ నల్గొండ, తర్వాత ఇక్కడ హైదరాబాద్ కానీ, తర్వాత ఇక్కడ రంగారెడ్డి, మహబూబ్నగర్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ వరంగల్, కరీంనగర్, తర్వాత అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఈ సకినాలు చేస్తుంటారు. నగరాలు, పట్టణాల్లో వాడవాడల హోమ్ ఫుడ్ షాపులు వచ్చినాయి. హోమ్ ఫుడ్ సంచి పెట్టేసి ఇలా అవన్నీ దొరుకుతాయి. నిత్యం దొరుకుతున్న సకినాలు, గారెలు, మురుకులు లాంటి తీరొక్క పిండి వంటకం. ఇక కుటీర పరిశ్రమగా అప్పాల తయారీ, మహిళలకు ఏడాదంతా ఉపాధి దొరుకుతుందట. దీంతో సంక్రాంతికి స్పెషల్ ఆఫర్లు, విదేశాలకు కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తున్నట. మారుతున్న కాలంతో పాటు సాంప్రదాయాలు హైటెక్ బాట పట్టాయి. తీరిక లేని సమయం, ఓపిక లేని తరం వెరసి ఇప్పుడు ఇళ్లల్లో మూకుడు పెట్టే పరిస్థితి పోయి హోమ్ ఫుడ్ షాపులు ముందు క్యూ కట్టే రోజులు వచ్చినాయంట. మూకుడు పెట్టి అని చేసి అవన్నీ కాదు కథ. ఇప్పుడు డైరెక్ట్ పోయి షాపు పోయి తెచ్చుకుంటారు అప్పటికప్పుడు రెడీమేడ్. ఇప్పుడు ఎక్కడ చూసినా పిండి వంటలకు మార్కెట్ సెంటర్లే అడ్డాగా మారాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒకప్పుడు వారం 10 రోజుల ముందే ఇంటింటా మూకుడు పెట్టి తీరొక్క అప్పాలు చేసేవారు. పిండి పట్టించుకొని రావడం దగ్గర నుంచి సకినాలు చుట్టడం, గారెలు, అరిసెలు ఒత్తడం, తర్వాత మురుకులు, బూందీ లడ్డు, తర్వాత గరిజలు లాంటివి చేయడం, వాటిని కాల్చడం, ఇలా 4-5 రోజుల పాటు పని మామూలుగా ఉండకపోయేది లెక్క. అమ్మాడ కూర్చుందంటే ఇక అంతే, ఇక మొత్తం నడుస్తూనే ఉంటుంది, పని నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ తింటూనే ఉంటారు, ఇక్కడ నడుస్తూనే ఉంటుంది పని. అట్లా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ నడుస్తుంది అంత కథ. ఇక ఇదే సంక్రాంతికి సంబంధించి ఇక మొత్తం మ్యాక్సిమం ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో కంటే ఆంధ్రాలో సంక్రాంతి పండుగకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కోడి పందాలు జరుగుతాయి. తర్వాత ఇక్కడ సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు చేస్తారు. అవన్నీ కూడా జరుగుతాయి. మన దగ్గర దసరా ఎక్కువ చేస్తాం. మనం దసరాని బాగా గ్రాండ్గా చేస్తాం. తర్వాత అక్కడ సంక్రాంతి చేస్తారు ఎక్కువ.
సంక్రాంతి పండుగకు జనం సొంత ఊరి బాట పట్టారు. దాంతో హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం ఇలా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చూసుకోయిగా మేడారం జాతరపై కేంద్రం సైలెంట్ అట. ఎందుకంటే పైసలు ఇస్తావా ఇయ్యవా 300 కోట్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. అడిగితే సప్పుడు లేదు. దాంతో మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భారీగానే కేటాయింపులు జరిపింది. తర్వాత నిర్మాణాలు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా 20 రోజుల్లో జాతర షురూ అవుతుంది. ఎప్పుడు 28 తారీఖు నాడు ఉన్నట్టుంది. 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా. ఇక 150 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. ఇక ట్రైబల్ శాఖ పంపిన ప్రతిపాదనకు ఇప్పటి వరకు నో రెస్పాన్స్. 2024లో జాతరకు 3,14,00,000 రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈసారి 300 కోట్ల రూపాయల స్టేట్ ఫండ్స్తో మేడారంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై కేంద్రం సైలెంట్గా ఉన్నది. 150 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే మరో 20 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండగా అయితే నిధులు ఇస్తారో ఇయ్యరో అనే దానిపై కనీస స్పష్టత కరువైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్నది. దీనికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 2 కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల రూపాయలతోటి 3 నెలల నుంచి శరవేగంగా పనులు కూడా చేస్తుంది. ఇది వరకు లేకుండే. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాతి చెక్కడాలు కట్టడాలు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇగో ఇదేందో ఆల్మండ్ సిరప్ వాడొద్దంట. చిన్నపిల్లలకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి, ఇది అలర్ట్గా ఉండండి. చిన్నపిల్లలకు దగ్గు వచ్చిందని లేకపోతే సరిదైందని చెప్పేసి ఆల్మండ్ అనేటువంటి ఒక టానిక్ ఉంటుంది. ఆ టానిక్ నెట్టి పరిస్థితుల్లో వాడొద్దని చెప్తా ఉన్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే పిల్లలు చనిపోతున్నారట అది వాడితే. చిన్నపిల్లల్లో జలుబు అలర్జీ తగ్గడం కోసం వాడే ఆల్మండ్ కిడ్ అనేటువంటి సిరప్లో ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆ మందు అమ్మకాలను నిషేధించిందంట. ఈ మందు వాడకండి, ఆల్మండ్ కిడ్ అనేటువంటి మందును ఎట్టి పరిస్థితుల్లో ఆ టానిక్ను వాడొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఈ మెడికల్ షాప్లలో కూడా అమ్మకుంటే మంచిగా ఉంటుంది. మీరు కూడా అమ్మకండి, అనవసరంగా పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దు. ఆ ఎస్ఐ రివాల్వర్ ఎక్కడ చూసుకో. ఇక మనోడు రివాల్వర్ పోయింది అన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కో జవాబు చెప్తున్నట. ఎక్కడ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినటువంటి భానుప్రకాష్ రెడ్డి మనోడు ఎస్ఐ అన్నీ ఇలా బెట్టింగ్లు పెట్టేసి లాస్ట్కి వస్తే ఎస్ఐ రివాల్వర్ కూడా అమ్మేసిండట. అప్పుడు కుదబెట్టిండా అమ్మేసిండా తెలుస్తలేదు, ఇంకా తెలియదు అట్లా అంటున్నట. అంబర్పేట పాత ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారింది. లాడ్జిలో మర్చిపోయానని ఒకసారి, బస్సులో పోయిందని మరోసారి చెప్పుకుంటూ వచ్చిన భానుప్రకాష్ చివరకు తెలియదు గుర్తులేదంటూ అధికారులకు ముప్పు తిప్పలు పెడుతున్నట. చూసుకో. ఇక రివాల్వర్ ఎవరు పెట్టిందో తెలుస్తలేదట కథ మనోడు. ఇక కుక్కకు చేప చర్మం అంటించినట. అవి ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయిందట. ఓ కుక్కకు చేప చర్మంతో కుక్కకు చేసినట. అరుదైన సర్జరీ వెటర్నరీ డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. స్క్రీన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్తో కుక్కకు కాలిన చర్మం స్థానంలో తలాఫియా ఫిష్ స్కిన్తో రీప్లేస్ చేసిండట. 50% గాయాలైనటువంటి గోల్డీ అనేటువంటి పెంపుడు కుక్కకు సర్జరీ చేసిండ్రు. కుక్క వైద్యం సక్సెస్ అయిపోయింది. ఇక సొరకాయ జ్యూస్ చేదుగా ఉంటే తాగొద్దంట. చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా ఎందుకంటే చాలామంది పొద్దున వాకింగ్కు రన్నింగ్కి వెళ్తుంటే ఏం చేస్తారంటే ఇక్కడ కాకరకాయ జ్యూసు, తర్వాత సొరకాయ జ్యూసు, ఆ జ్యూస్ ఈ జ్యూస్ అని అమ్ముతుంటారు. సరే, అన్ని జ్యూసులు ఓకే, కానీ సొరకాయ జ్యూసు ఒకవేళ చేదుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తాగకండి అని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇది ప్రాణాంతకం కూడా అవుతుందంట, చనిపోతారంట కావాలంటే. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయంట. సొరకాయ జ్యూస్ చేదుగా ఉంటే తాగొద్దు, మామూలుగా ఉంటే ఓకే. ఆరోగ్యానికి మంచిదని సొరకాయ జ్యూస్ చేసుకొని తాగుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేదుగా ఉన్న ఆనెంకాయ అంటారు, మన దగ్గర ఆందెంకాయ అంటారు. అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే సొరకాయ అంటారు, ఆందెంకాయ అంటారు కదా. ఆనెంకాయ, ఆందెంకాయ ఇట్లా రకరకాలు అంటుంటారు. ఈ కాయ జ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో చేదుగా ఉంటే మాత్రం తాగొద్దంట. ఉన్న ఆనెంకాయ జ్యూస్ తాగి ఇటీవల ఢిల్లీలో ఒకరు, యూపీలో 2 చనిపోయారట.
కాబట్టి ఇది కూడా తాకండి, జాగ్రత్తగా ఉండండి. వైద్య రంగంలో ప్రపంచంలోనే బెస్ట్ కావాలి, నాణ్యమైన వైద్యం విషయంలో ఎక్కడ రాజీ పడవద్దు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక ఫెలోస్ ఇండియా సదస్సులో డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. పాఠశాల విద్యార్థులకు పీపీఆర్ నేర్పించే బాధ్యత తీసుకోవాలి. ప్రివెంటివ్ మెడిసిన్పై దృష్టి పెట్టాలి. గుండె జబ్బును అరికట్టాలి. నిరంతర అధ్యయనమే డాక్టర్ల విజయానికి అసలైన రహస్యం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. కేటీఆర్కు సిస్టర్ స్ట్రోకు, హరీష్ రావుకు మరదల స్ట్రోక్ వచ్చిందట. కొంతమంది గుండె స్ట్రోక్ వస్తుంది కదా, హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంటారు, లేకపోతే సన్ స్ట్రోక్ అంటారు కదా. ఆయనకేమో సిస్టర్ స్ట్రోకు, ఈయనకేమో మరదల స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. హైదరాబాద్ చుట్టూ కేటీఆర్కు ఎన్ని భూములు ఉన్నాయో చెప్పాలి. అసలైన రియల్టర్ కేటీఆర్ అని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా కవిత చాలా విషయాలు బయట పెడతా ఉంది. ఏదేమైనా సరే మిగతా విషయాలు పక్కకు పెడితే కల్వకుంట్ల కవిత చాలా విషయాలు బయట పెడుతుంది. ఏంది, గతంలో చాలా విషయాల్లో అవినీతి జరిగింది. ఇక్కడ కాళేశ్వరం విషయంలో కానీ, తర్వాత ఇక్కడ రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి చాలా విషయాల్లో అవినీతి జరిగింది, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తుంది. కాబట్టి ఆమె చెప్పినటువంటి విషయాలపైన 100% దర్యాప్తు చేయించాలి. ఆమె మాటని తీసుకొని తర్వాత దర్యాప్తు చేయించి ఆమె ద్వారా ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకొని దర్యాప్తు చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుంది. ఆమె ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను చూసినా అని చెప్తా ఉంది. కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని బరాబర్ ఇక్కడ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక RRR ఐఐఎంకు సహకరించండి అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసిండు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి, కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం బట్టి వినతి. ఇక దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5.1%, దాన్ని 10%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రానికి ఇస్తున్న వడ్డీ లేని రుణాలను గ్రాంటుగా మార్చండి. విద్యా ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను FRBM పరిమితి నుంచి మినహాయించాలని రిక్వెస్టు. కేంద్ర మంత్రి నిర్మలా నేతృత్వంలో ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. తెలంగాణ తరఫున పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇద్దరు మాట్లాడిపోయినరు. కలిసి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చేసిండట, వినతి పత్రము. RRRకు తర్వాత ఐఐఎంకు సహకరించాలని చెప్పేసి కోరిందట. అందులో మీకు నాపై కోపం ఉంటే విషమిచ్చి చంపండి, చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి అని చెప్పేసి మంత్రి వెంకటరెడ్డి అంటుడు. కోమటిరెడ్డి తప్పుడు వార్తలు రాయొద్దంటూ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నాడు. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. సీఎం, మంత్రులు మహిళా ఆఫీసర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక టీఆర్పీ రేటింగ్స్ తర్వాత వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి నాకేమి తెలియదు. ఇప్పుడు ఏమంటున్నంటే ఇక్కడ యాక్చువల్గా సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు తెలియకుండానే ఇష్టం వచ్చినట్టుగా పెంచుతున్నాడు మరి రేట్లు. ఈ ఆఫీసర్ల సంగతి ఎంత చూడాలి, వాళ్ళ కథ కూడా. లంగలు తీసుకొచ్చి లోపల వేయాలి వాళ్ళని. ఎట్లా పెంచుతారా బాబు? సినిమాటోగ్రఫీ మంత్రి అంటున్నాడు, నాకేం తెలియదు దీని గురించి, టికెట్ రేట్లు నేను పెంచమని చెప్పలేదని చెప్పేసి మంత్రి అంటున్నాడు. ఇక సినిమా టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోల గురించి నాకేమీ తెలియదు. పుష్ప 2 ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేసిన అని చెప్పేసి మంత్రి అంటున్నాడు. ఫేక్ న్యూస్పై డీజీపీకి ఫిర్యాదు చేశానని వెల్లడి. మీడియాలో తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి, మీకు నాపై కోపం ఉంటే విషమిచ్చి చంపండి అని మీడియా ముందు ఆయన కంటతడి పెట్టుకున్నారు. మహిళా IAS ఆఫీసర్లు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు. సీఎం రేవంత్ తర్వాత మంత్రులను మహిళా ఆఫీసర్లను బయటకి లాగి దుష్ప్రచారం చేస్తున్నారు. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నాను, ఇప్పుడు ఇదంతా చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పేసి నిన్న బాధపడ్డాడంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి. రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా మేము తట్టుకుంటాం. కానీ మహిళా ఉద్యోగులను వేధించినట్లు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించలేం, నా వల్ల కాదని చెప్పేసి ఇక్కడ కోమటిరెడ్డి అంటున్నాడు. ఇక సైబర్ నేరగాల ఉచ్చులో మాజీ IPS భార్య అని రాసిండ్రు. మాజీ IPS ఎవరంటే
ఎవరు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, జేడి లక్ష్మీనారాయణ గారు వారి సతీమణి ఆమె ఏమైందంటే 2,58,00,000 రూపాయలు, 2,58,00,000 రూపాయలు నీకు డబుల్ అయితే త్రిబుల్ అయితే కాదు 500 రేట్లు పెరుగుతాయని చెప్పిరట. ఓడో చెప్పి సైబర్ మోసగాళ్ళు మొత్తం సైబర్ నేరగాళ్ళు మోసం చేసిండ్రు. చేసి ఆమె నగలు ఉన్నాయి అన్ని సొమ్ములు బిమ్ములు అన్నీ పెట్టేసి మొత్తం పైసలు తీసుకొచ్చి అలా పెట్టిందట. పెడితే అటే పోయినాయి అవి. ఆమె ఫిర్యాదు చేసింది పాపం. ఐపీఎస్ భార్య చేసింది పాపం. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో 2,58,00,000 రూపాయల మోసం, ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టిరట. వారి సూచనల మేరకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నది ఆమె. డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు నగదు బదిలీ చేసిందిగా పంపించుకుంటూ పోయింది. మోసపోయారని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరు? జేడి లక్ష్మీనారాయణ గారి సతీమణి. 3,000 కోట్ల రూపాయల భూమిని కాపాడిన హైడ్రా. నిజంగా ఒక రకంగా హైడ్రా మంచి చేస్తూ ఉంది. పేదల అంశానికి రాకుండా, పేదల జోలికి వెళ్లకుండా ఉంటే మాత్రం 100% హైడ్రా మంచి చేస్తూ ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత ఇక్కడ చెరువుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే కొన్ని చెరువులు మెల్లమెల్లగా ఖతమైపోతున్నాయి. మా వెనుక నల్ల చెరువు ఖతమవుతుంది. కాకపోతే ఏంటంటే అటువంటివి జరుగుతున్నాయి. కానీ కొంతవరకు అయితే మరి గుడ్డి కంటే మెలనయం అన్నట్టు హైడ్రా కొంతవరకు మంచి పని చేస్తూ ఉంది. 15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం, ఆక్రమణలు తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. హైదరాబాద్ మియాపూర్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇక భూభారతి మెడకు ధరణి వచ్చు. 4 ఏళ్ల పాటు ధరణిని ఆడిట్ చేయని ఫలితం. 50 కోట్ల రూపాయల స్కామ్కు ఊతమంట. చూసుకో, ఈ భూభారతి పేరుతోటి, గతంలో ధరణి పేరుతోటి భూములు లేకుండా ఉన్నట్లుగా క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరిగినాయి. భూములు లేవు, ఉండయి, కానీ భూములు ఉన్నట్టుగా కొత్త ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి బ్యాంక్ అధికారులతోటి కుమ్మక్కైపోయి ఈ మొత్తం కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే రుణాలు ఉంటే ఆ రుణాలు తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ జరిగింది. ఇది చాలా చోట్ల జరిగింది. ఇది నల్లగొండ జిల్లాలో జరిగింది. తర్వాత ఇక్కడ తుంగతుర్తి దగ్గర కొన్ని 100 ఎకరాల భూములు, ఫేక్ భూములు, అసలు యాక్చువల్గా భూములే లేవు, ఆ భూములు ఉన్నట్టుగా చేసి ఆ పాస్బుక్లు పెట్టి కోట్లు 100 కోట్ల రూపాయలు మొత్తం కూడా వచ్చేసి మారినాయని చెప్పేసి తుంగతుర్తి నియోజకవర్గంలో. ఇదే కాదు, ఇక్కడ దేవరకొండ నియోజకవర్గంలో కూడా కోకొల్లలుగా ఇటువంటివి జరిగినాయి. ఇక్కడ మహబూబ్ నగర్లో జరిగినాయి. వాటన్నిటి విషయాలు కూడా మొత్తం కూడా వివరాలన్నీ కూడా తొందరలోనే బయట పెడతాం. దీనికి సంబంధించి మొత్తం కూడా దాని మీద అధ్యయనం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏసీబీ తర్వాత వీళ్ళందరూ కూడా మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. కథ సిఐడి దాని మీద మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నది. 100% వీళ్ళ పని అవుతుంది, వాళ్ళకి దగ్గర పడ్డది. ఎందుకంటే విషయం ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా కావాల్సినన్ని వాళ్ళ పూర్తి వివరాలు కూడా మేము తొందరలో బయట పెట్టేస్తాం వాటికి సంబంధించి. ఇప్పుడేం చేస్తున్నారట, భూభారతి పేరుతోటి తర్వాత ధరణికి వచ్చినటువంటి ఏవైతే ఉంటాయి కదా ఆ ట్రాన్సాక్షన్స్ కొట్టురా అంటే వాన్ అకౌంట్ కొట్టించుకుంటారట. ఎవరు? కంప్యూటర్ ఆపరేటర్లు, తర్వాత కొంతమంది కలిసి, రెవెన్యూ అధికారులు కలిసి. ఈ పైసలు ఎవరికి పోవాలి? ప్రభుత్వ ఖజానాకు పోవాలి. కానీ వీళ్ళ ఖాతాలలో జమ చేసుకుంటున్నారట. జమ చేసుకొని మోసం చేసిండ్రు అని చెప్పేసి తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు రావాలి. 4 ఏళ్ల పాటు ధరణిని ఆడిట్ చేయని ఫలితం. 50 కోట్ల రూపాయల స్కామ్కు ఊతం లభించింది. ఇక సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని ఇంటర్నెట్, మీ సేవా నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు చేతివాటం చూపించారట. ఖజానాకు చేరాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సొంత ఖాతాలకు వేసుకున్నారు. దాదాపు 4,000 లావాదేవీలపై అనుమానాలు ఉన్నాయంట. ఇందులో 3,000కు పైగా ధరణిలోనే జరిగినాయి. జనగామ ఘటనతో రంగంలోకి ఎన్ఐసి వచ్చింది. పూర్తి అమౌంట్ కట్టాకే ప్రాసెస్ జరిగేలా భూభారతిలో మార్పులు చేస్తున్నట్టు. ఇప్పుడు రెవెన్యూ అధికారుల పాత్ర పైన అనుమానాలు ఉన్నాయి. సీఎం సీరియస్ అయ్యండు, ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జరిగింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ నిర్వాహకుల్లో ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా పూడేదాం అనుకుంటారు. అవన్నీ అక్రమ ఆస్తులు ఇవన్నీ కూడా సంపాదించేసి అవన్నీ కూడా బయట పెడతాం వాళ్ళ సంగతి. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ నిర్వహణలో వైఫల్యాలు, కొత్తగా వచ్చిన భూభారతి కొంపు ముంచుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ విధానంలో సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సాగించిన చలానా మాయాజాలం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత 4 ఏళ్లుగా ధరణి పోర్టల్లో ఆడిట్ నిర్వహించకపోవడంతో దాదాపు 50 కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండిపడదు. తెలిసినవి 50 కోట్లు, తెలియని 100 కోట్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా రావాలి బయటకు. ఇక తీన్మార్ చూసుకుంటే
మా నీళ్లు మాకు కావాలి, మిగతావి మాట్లాడుకుందామని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇక్కడ చంద్రబాబు ఏమంటున్నాడు, మీ నీళ్లు మేము వాడుకుంటాం, మీకు కూడా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. ఇట్లున్నదట కథ. ఇట్లా పంచాయతీ నీళ్ళ పంచాయతీ ఇట్లున్నదని చెప్పేసి ఒక కార్టూన్ వేసిండ్రు వెలుగు దినపత్రికలో. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి కదా, విజయక్రాంతి చూడాలి. విజయక్రాంతి రైట్. క్రాంతి పేపర్ని చూద్దాం మనం. అసలు లైట్ వెటేసి అయిపోతుందిగా. ఇక సైబర్ వలలో మాజీ ఐపీఎస్ భార్య స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో 2,52,00,000 రూపాయలు మోసపోయింది. ఆమె టోకరా పడ్డది. 500% లాభాలంటూ ఆశ చూపిరట. 500% లాభం ఎవడన్నా ఇస్తారు? 500% లాభం కనీసం డబ్బులని అయితే ఇస్తారు అట్లా ఎవడన్నా? ఇటువంటి ఎట్లా నమ్ముడు? ఒక ఐపీఎస్ భార్యను నమ్మింది. మళ్ళా జేడి లక్ష్మీనారాయణ గారి భార్యనంట. పాపం దారుణం. సోములు బిమ్ములు బంగారం అంతా పెట్టేసి ఆ పని చేసింది ఆమె. 500% లాభం అంటూ ఆశ, నకిలీ సెబీ సర్టిఫికెట్లతోటి మోసం జరిగింది. కథం లెక్క. భారతీయ ఆత్మ సోమనాథ్ ఆలయ చరిత్ర అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండ్రు ఇక్కడ రాజన్ గారు. ఏది దీనికి ఎడిటరు. ఎందుకనంటే దీనిపైన అంటే సోమనాథ ఆలయానికి సంబంధించి సోమనాథ ఆలయాన్ని దాన్ని కూలగొట్టి అంటే దాన్ని ధ్వంసం చేసి 1000 సంవత్సరాలు అవుతూ ఉంది. అంటే 1026లో దాన్ని ధ్వంసం చేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. గజనీ మహమ్మద్ అంటోడు మొత్తం కూడా దండయాత్ర చేసి ఆలయాలని ధ్వంసం చేసిండు. అంటే మన చారిత్రకమైనటువంటి ఆధారాలను, తర్వాత మనకు సంబంధించినటువంటి ఏదైతే నమ్ముతామో మనము, మన విశ్వాసాలను, తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను, మన దైవాన్ని, ఇవన్నిటినీ కూడా కథం చేసే కార్యక్రమం చేసిండు వాడు గజనీ మహమ్మద్. అయితే దానికి సంబంధించి ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. అంటే అసలు జరిగింది ఏంది, అసలు 1000 సంవత్సరాల క్రితం ఈ సోమనాథ్ ఆలయానికి ఎటువంటి నష్టం జరిగింది, దాన్ని పునరుద్ధరణ స్వాతంత్రం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్లా పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టిండు, తర్వాత ఏం జరిగింది, చారిత్రక ఆధారాన్ని చెడిపేసేటువంటి ప్రయత్నం ఎట్లా చేసిండు అనే విషయాన్పైన ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే దీనికి సంబంధించి రాజన్ గారు కూడా ఒక ప్రత్యేక వ్యాసం రాసినట్టున్నారు. గుజరాత్ ప్రభాస ఘటనలోని చారిత్రక సోమనాథ్ ఆలయాన్ని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ఆ పవిత్ర క్షణాల కోసం యావత్ భారతావని ఎదురు చూస్తుంది. భారతీయ ఆత్మకు సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే ఈ ఆలయంపై క్రీస్తు శకం 1026లో గజనీ మహమ్మద్ తొలి మహాదాడికి పాల్పడ్డాడు. ఆ దాడి జరిగి సరిగ్గా 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 4 రోజుల పాటు సోమనాథ్ స్వాభిమాన పర్వ వేడుకలు జరగనున్నాయి. ఇవి కేవలం ఉత్సవాలు మాత్రమే కావు, అవి భారతీయ ఆత్మలో నిబిడీకృతమైన ఉన్న అద్భుత సహన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప వేడుకలు. ఆధునిక భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవానికి ఈ కేంద్రం దిక్సూచిలా నిలుస్తోంది. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న ప్రధాని మోడీ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని రక్షించే క్రమంలో ప్రాణాలర్పించిన వీరయోధుల గౌరవార్థం శౌర్య యాత్రకు ఆయన నేతృత్వం వహించనున్నారు. మహాశివుడి 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ క్షేత్రానిది అగ్రస్థానం. క్రూరమైన ఆక్రమణదారులు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, నిరంతర కాల అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాసం రాసిండు. సోమనాథ్ ఆలయానికి సంబంధించి అద్భుతమైనటువంటి ఆలయం గుజరాత్లో ఉంటుంది. దీనికి సంబంధించి పూర్వవైపు ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారత పురావస్తు శాఖ నిర్వహించినటువంటి లోతైన తవ్వకాల్లో సోమనాథ్ ఆలయ చరిత్ర ఆధారాలు అనేకం వెలుగులోకి వచ్చినాయి. సింధులోయ నాగరికతను పోలిన ముద్రలు, ప్రాచీన మట్టి పాత్రలు ఇక్కడ లభించాయి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినటువంటి అవశేషాలు ఈ ప్రాంతం ప్రాచీనతను బలంగా చాటి చెప్తున్నాయి. అత్యంత పవిత్రమైనటువంటి ఋగ్వేదంలో కూడా ప్రభాస పఠన్ ఒక పవిత్ర తీర్థంగా ప్రస్తావనకు వచ్చింది అని చెప్పేసి ప్రత్యేక వ్యాసాన్ని రాసిండ్రు అక్కడ ఎడిటర్. దీనికి సంబంధించి ఇక మహిళా ఐఏఎస్లకు మీడియా బలిపీఠం, కొన్ని వేదికల్లో కించపరిచే వార్తలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వ్యక్తిత్వంపైనే దాడి, మంత్రులతో సంబంధాలంటూ ప్రసారం. వ్యక్తిత్వ హననంతో
అధికారులకు ఒత్తిడి, సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను ఖండించిన మంత్రి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురికి హితవు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఊరెళ్తున్న పట్నం అని చెప్పేసి సొంతూలకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ఉప్పల్ రింగ్ రోడ్డు. చూసుకొని ఎట్లుండదు. ఉప్పల్ రింగ్ రోడ్డు కాడ ఆగమాగం ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్డు, అక్కడ ఏది ఎల్బీ నగరు, అక్కడ దిల్సుఖ్ నగరు, అక్కడ హయత్ నగర్ దగ్గర అసలు మామూలుగా కాదు. ఇక పంతంగి టోల్ గేట్ అయితే మొత్తం దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇక వనం పట్నం అయింది. ఏది వనము? అక్కడ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ములుగులో వనము, వనదేవతలకు చూడడానికి వెళుతురు కాబట్టి అదే పట్నం అయిపోయింది. అంత జనం పోతురట. పట్నం అంతా ఆడనే ఉందని. రహదారులు, సరికొత్త జంక్షన్లలో మేడారం ప్రాంతం కలకల. చకచక విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వసతుల పనులు, రాతి శిలలపై బొమ్మలు చెక్కిన 250 మంది శిల్పులు, శిలలపై 750 పేర్లు, 7000 బొమ్మలు, పునర్నిర్మాణంలో వనదేవతల పూజల్లో విశిష్టత, 200 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ, 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవన్నీ కూడా ఆవిష్కరిస్తారు. జర్నలిజం బుస్కులో వ్యక్తిత్వ హననం హేయమని చెప్పేసి అంటా ఉన్నారంట. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, కంటెంట్ తొలగించాలి, హెచ్చరించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం అట. నాపై రాసిన తట్టుకుంటా, మహిళా ఐఏఎస్లపై దుష్ప్రచారం వద్దు అని చెప్పేసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధపడుతున్నట. ఇది ముక్కోమోనపు ప్రేమ కథ అసలే కాదని చెప్పేసి సైన్మాలో హీరోయిన్ గురించినట్టుంది కథ. ఇక సొమ్మొక్కరిది ప్రచారం ఎవరొక్కరిది, సొమ్మొక్కరిది సోకొక్కరిది అంటారు కదా, ఇట్లా ఉందంట. ఏమైంది అసలు? యాక్చువల్గా రేషన్ బియ్యము మెజారిటీ డబ్బులు ఎవరు ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రచారం చేసుకుంటా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి, వీళ్ళ ఫోటోలు వేసుకుంటారు. కానీ మరి ప్రధానమంత్రి ఫోటో ఏది? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా ఎక్కువ నిధులు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అడుగుతున్నాడు. రేషన్ బ్యాగులు తర్వాత రిసిప్టులపై పీఎం ఫోటో ఉండాలి, మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. మరి మీరు ప్రచారం చేసుకోకపోతే ఎట్లయితుంది? ఓట్లు ఎట్లా అడుగుతారు? మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్కి బుద్ధి చెప్పడం ఖాయం. 2 ఏళ్లుగా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టింది ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ శ్రేణులతోటి బీఆర్ఎస్ నేత కేటీ రామారావు మాట్లాడినట. 3000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా, మియాపూర్లో 15 ఎకరాల రక్షణ, ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టేసిందట. నల్లమల్ల సాగర్కు అభ్యంతరం ఎందుకు? మీరు కాళేశ్వరం కడితే అడ్డు చెప్పలేదు, మీరు పోలవరం కడితే కూడా మేము అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి కాకుండా మీరు గోదావరి దగ్గర నదీ జలాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే మేము కూడా ఏమనలేదు. కానీ గోదావరి నీళ్ళని కృష్ణలో కలిపి కృష్ణ నీళ్ళను కూడా మింగేస్తా అనేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పి తెలంగాణ అంటుంది, తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మీరు కాళేశ్వరం కడితే అడ్డు చెప్పలేదు, నీటి విషయంలో గొడవలు వద్దు, మిగులు జలాలు సద్వినియోగం చేసుకోవాలి, 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నట. ఇక పసివెన్నులపై బ్యాగుల భారం అని చెప్పేసి పుస్తకాల బరువుతో వంగుతున్న విద్యార్థుల వెన్నుముకలు, పుస్తకాల మూతపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతూ ఉందంట. ఎందుకంటే పిల్లల బ్యాగులు మొత్తం పుస్తకాలే ఎక్కువ అవుతున్నాయి, చదువు సారుడు బల్పాలు దోషాలు అంటారు, అట్లుంటుంది లెక్క. శనివారం మియాపూర్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ షెడ్లను తొలగించి ఫెన్సింగ్ వేస్తుందంట సిబ్బంది. వెయ్యాలి, కుక్కున్నది జాగ్రత్త, ముగ్గులు దొక్కోదని చెప్పేసి కుక్కను పెట్టినట్ట. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడని చూద్దాం. రగులుతున్న ఇరాన్, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో భారీగా హింస, 72కు చేరిన మృతుల సంఖ్య. ఇక 2300 మందికి పైగా అరెస్టు, నిరసనకారులను దైవ వ్యతిరేకులుగా భావిస్తున్నాడ పాలకులు. అక్కడ ఇరాన్లో పెద్దలు వెళ్ళి నడుస్తున్నాడా, కాలబెట్టుకుంటారు. నేను సామాజిక వైద్యుడిని అంటుండు ముఖ్యమంత్రి. ప్రజారోగ్య సంరక్షణకు అమిత ప్రాధాన్యమిస్తున్నా. ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రోగుల నాడి పట్టడం మరవద్దని చెప్పేసి వైద్యులకు సూచిస్తున్నాడు. నేను వైద్యుడిని కాదు, కానీ సోషల్ డాక్టర్ని, సామాజిక రోగాలపై మాట్లాడతా. మీరంతా సమాజాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక వర్గం, మీరు మా ప్రాణాలను కాపాడతారని మేమంతా బలంగా నమ్ముతున్నాం. ఈ క్రమంలో మనుషులపై, సమాజంపై మీ బాధ్యతను ఎప్పటికీ మర్చిపోదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులకు, డాక్టర్లకు చెప్తున్నాడు. నేను
సోషల్ డాక్టర్ని, మీరేమో ఇక్కడ మనుషుల డాక్టర్లు కాబట్టి మనుషుల ఏది అనారోగ్యం వస్తే దాన్ని చూస్తారు, దాన్ని చూడండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. వచ్చే 3 రోజులు వణుకుడేనట. శీతల గాలుతో జనం అవస్థలు పడుతున్నారు. మామూలుగా చలి కాదు, ఇక ఓ 2 రోజులు నిన్న నుంచి ఇయ్యాల మాత్రం మామూలుగా లేదు చలి. ఇంకా 3 రోజులు దారుణంగా ఉంటుందట పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి. ఇక పోర్టల్కే కన్న వేశారంట. పోర్టల్కి కన్న వేసిండ్రు. ఏ పోర్టలు? ధరణి పోర్టల్ ఉంటుంది కదా, ధరణి పోర్టల్. ఇక్కడ ఇప్పుడు ఏంది భూభారతి పోర్టల్. ఆ పోర్టల్కే కన్న వేసేసి ఏది పైసలు ఎక్కడ పోవాలంటే ప్రభుత్వ ఖజానాకు పోవాలి, రెవెన్యూ శాఖకు పోవాలి. వీళ్ళు ఏం చేసిరట, ఉంటుందిగా ఫోన్పే గూగుల్ పే పెట్టి ఇక్కడ కొట్టుకున్నారు. ఇక్కడ కొట్టుకుంటే మరి అక్కడ ఎట్లయిందో అర్థమవుతలేదు. దారుణంగా కోట్లు మింగేసిరట లంగలు. 4800 లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లింపు. జనగామలో తీగలాగితే రాష్ట్రమంతా కదిలిన డొంక. ధరణి భూభారతి పోర్టళ్లలోని సాఫ్ట్వేర్లో లొసుగుల్ని అనువుగా మలుచుకున్న అక్రమార్కులు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు. 48 కోట్లు కొల్లగొట్టిన అట్లు గుర్తింపు. కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సాఫ్ట్వేర్లను లోపాలు, చెల్లింపుల మార్గంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. నాటి సాగు భూములు రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి, నేటి భూభారతి పోర్టళ్లలోని లోపాలను తమకు అనుకూలంగా మరుచుకొని కోట్ల రూపాయలు ఖతం చేసిరట. ఎవరికంటా కనబడకుండా అతి తెలివితో మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్ళించిరట. చూసుకోయిగా పైసలు గవర్నమెంట్కి పోవాల్సిన వీళ్ళు కొట్టేసుకురట లంగలు. వస్తున్నాం, కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. ఇక ఎఫ్ఆర్బిఎం పరిమితి 4% పెంచాలి. విద్యా వైద్యానికి సమీకరించే ఆర్థిక వనరులను రాష్ట్ర రుణ పరిమితి నుంచి మినహాయించాలని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరిండు బట్టి విక్రమార్క. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రకటించాలి. ఐఐఎం, నవోదయ విద్యాలయాలు కేటాయించాలని నిర్మలా సీతారామన్కు బట్టి విక్రమార్క వినతి. పురపాలికలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం. 2 ఏళ్లుగా ₹1 విడుదల చేయలేదని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇక వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచిన అమెరికా పెంచిందట. ఆగమానం చేస్తుండు కాక. ప్రయాణమే పెద్ద పండుగ. కిక్కిరిసిన బస్టాండ్లు అంటే ప్రయాణం అబ్బా అమ్మయ్య వచ్చినాం రా నాయన అన్నట్టుందన్న పరిస్థితి. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సీట్లు దొరకక ప్రయాణికులు పాటలు పడుతున్నట. నన్ను అవమానించి ఏం సాధిస్తారు? మహిళా అధికారులపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఐఏఎస్ల కుటుంబాలు ఎలా తట్టుకుంటాయని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధపడుతున్నాడు. సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏ దస్త్రము తన వద్దకు రాలేదని చెప్పేసి, దస్త్రం రాకుండా సంతకాలు ఎట్లా ఎవరు చేసిండ్రు? సంతకాలు లేకుండా, సినిమాటోగ్రఫీ మంత్రి సంతకాలు లేకుండా ఆఫీసర్ ఎట్లా చేస్తారు? ఆ ఆఫీసర్లు ఒక్కొక్కరిని పట్టుకొచ్చి లోపలేయాలి, పట్టుకొచ్చి ఆ పైసలన్నీ కక్కేయాలి దొంగల్ని. బడులు మడులు డిజిటల్ అంట. 2010 ప్రభుత్వ పాఠశాలలు, 1500 రైతు వేదికలకు హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తున్నాడు ఇప్పుడు. టీ ఫైబర్ వినూత్న సేవలు. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటేనే తెలియని పల్లెలివి. ఇప్పుడు ఆ గ్రామాల్లోని బడుల్లో డిజిటల్ పాఠాలు చెబుతున్నారు. అక్కడ రైతు వేదికలకు హై స్పీడ్ విజ్ఞానం అందుతోంది. అటు విద్యార్థులకు, ఇటు రైతులకు ప్రపంచ జ్ఞానం చేరువవుతోంది. మొత్తం ఇంటర్నెట్ బాగా స్పీడ్ వస్తుందట. ఈ మేరకు రాష్ట్ర సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందంట. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏడాది క్రితం వరకు ఇంటర్నెట్ లేదట. ప్రస్తుతం రోజుకు సుమారు 15 టెరాబైట్ల డేటాను వినియోగిస్తున్నట్టు అక్కడ. ఇక్కడ పాఠశాలలను డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ గ్రామీణ మండలం చందా గ్రామంలోని రైతు వేదిక వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో సాగు పద్ధతులపై శాస్త్రీయ సలహాలు పొందే అవకాశం లభిస్తుందట. ఇంటర్నెట్ స్పీడ్ అయిపోయింది మొత్తం. గవర్నమెంట్ ఇస్తున్నారన్నమాట, గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఇక పెరిగిన పండుగ రద్దీ తొందర లేదు డియర్. ఈ ట్రాఫిక్ కదిలేలాగా మనం రోడ్డు దాటేయచ్చు అంటున్నాయట. ఏంటి నత్తలు నడవడానికి కూడా మెల్లమెల్ల నడుస్తుంటే కూడా ఏమవుతలేదట. నత్త నడక అంటారు కదా, మెల్లే పోతుంటాయి అనమాట. అవి మెల్లే పోయినా ఏం కాదని చెప్పేసి అంటున్నాయట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. దారి మళ్ళింది 42 కోట్లు. అగో రైట్. ఇంకా కస్తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి. మానసికంగా వేధించడం ఎందుకు? తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యిండు. రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. మహిళా ఐఏఎస్ల పైన ప్రసారాలు సర్కారును అప్రతిష్ట పాలు చేసేందుకే. మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోశం.
ఆక్రోశం అంట. 20 రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ, టికెట్ల ధరల పెంపులకు సంతకం చేయలేదని చెప్తున్నాడు. దారి మళ్ళింది 42 కోట్ల రూపాయలు భూభారతి పోర్టల్లో లోపాలు ఆసరాగా చేసుకొని కథం చేసిరట. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు ధరణి నుంచి ఇప్పటిదాకా అదే తంతు. 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు, 4,300 కోట్ల రూపాయల లావాదేవీల్లో నగదు చెల్లింపుల్లో వ్యత్యాసం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు, రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇక్కడ అక్రమాలట. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడము కారణమే. స్వాహా చేసిన నగదును వసూలు చేయండి, జిల్లా కలెక్టర్లకు CCLA ఆదేశాలు జారీ చేస్తుంది. చూసుకోయిగా నేను ఒక సామాజిక వైద్యుడిని, వైద్య అనుబంధ రంగాల్లో వేగంగా హైదరాబాద్ అభివృద్ధి. ఇక ప్రజారోగ్యానికి ప్రాధాన్యం, నాణ్యమైన వైద్యం అందించండి, గుండె జబ్బుల నివారణలో భాగస్వాములం అవుదాం, విద్యార్థులకు CPR నేర్పించాలి. CPR అంటే ఇక్కడ వాళ్ళ హార్ట్అటాక్ వస్తే కొంచెం ఇట్లా అయిపోతే అప్పటికప్పుడు వాళ్ళకు కొంచెం ఇట్లా పంపింగ్ చేస్తే, ఇట్లా గుండె మీద ఇట్లా పంపింగ్ చేస్తే వాళ్ళకు శ్వాస ఆడి తర్వాత మళ్ళీ బతుకుతారు. అటువంటి పరిస్థితులు ఉంటాయి బతుకునే వాళ్ళకి సంబంధించి. అది నేర్పించాలంటుండు. విద్యార్థులకు నేర్పిస్తే ఏంటంటే ఎవరు పడిపోయారు అనుకో, పడిపోతే అప్పటికప్పుడు ఇట్లా CPR చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. ఇక ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. ఇక మక్తా మహబూబ్పేటలో సర్వే నెంబర్ 44లోని ఆక్రమణ తొలగింపు, 15 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లపై ఆ శాఖ అధికారులను విచారణకు పిలిచిందంట పోలీసులు. చూసినా JD లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాలు టోకరా వేసారు. పెట్టుబడి చిట్కాల పేరుతో 2,58 లక్షల రూపాయలు మోసం చేశారు. చెప్పినట్టు చేస్తే 500 రెట్లు పెంచుతానరట. ఏది లాభం అంటూ ఎలా చూపినట. 500 రెట్లు లాభం అంటే ఎట్లా నమ్మింది ఈమె కూడా. IPS అధికారి భార్య పాపం, రిటైర్డ్. పసిడి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందట. పసిడి బంగారం తాకట్టు పెట్టించిందట. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయిపోయినాక కమ్యూనీ చిత్రాలకు నిప్పు పెట్టి సిగరెట్లు వెలిగించి ఇరాన్లో ప్రజా తిరుగుబాటు తీవ్రతరమైంది. ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలు. అగో దేశం మొత్తం పాకిన కమేనీ వ్యతిరేక ఉద్యమం. నగరాలు ఆక్రమించాలని యువరాజు రేజా పిలుపు. టెహ్రాన్ కాల్పుల్లో 200 మంది మృతి. డాక్టర్ ట్వీట్ చేసిందట. ఇక్కడ మహిళలకు కనీస రక్షణ లేకుండా పోతుంది. తర్వాత అక్కడ అంటే బుర్కా పద్ధతి ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి అక్కడ మహిళలు ఉద్యమిస్తూ ఉన్నారు. బంగ్లాలో మరో హిందూ యువకుడి హత్య. ఈ కొడుకులు నిజంగా అసలు యాక్చువల్గా బంగ్లాదేశ్లో బాంబే వేసి పడేసాలి కొడుకుల్ని. సునామ్గంజ్ జిల్లా బంగాడో హోర్లో ఘటన. హిందువులపై నెల రోజుల్లో 50కి పైగా దాడులు జరిగింది. చూసుకోయిగా మనం అట్లా చేస్తుంటుంది. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా బాబు. అక్కడ హిందువులు మైనార్టీలు తక్కువ మంది ఉంటారు, ముస్లింలు ఎక్కువ ఉంటారు. అట్లా అని చెప్పేసి భారతీయులకు సంబంధించినటువంటి హిందువులను కథం చేస్తున్నారట. మొత్తం కొట్టడము, ఇల్లు గాలబెట్టడము, మనుషులను గాలబెట్టడము. బెజవాడ దారి కిటకిట. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు. మన దేశం నుంచి వచ్చే సాయం ఏమైనా ఉంటే ఆ సాయం బియ్యం ఇవ్వద్దు వాళ్ళ కొడుకులకు. ఆకలితో చావాలి వాళ్ళు. జామ్ కాకుండా చర్యలు. రోడ్ల వెంట మెకానిక్లు, అంబులెన్సులు సిద్ధం చేస్తున్నట. అవసరమైతే టోల్ గేట్లు తెరుస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు. మెకానిక్లు కూడా పెట్టినట్టు. ఎందుకంటే కొంతమంది వెహికల్స్ ఆగిపోతాయి మధ్యలో. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. పుతిన్ టార్గెట్ చేసే ఆలోచన లేదు. పుతిన్ కూడా అమెరికా అరెస్ట్ చేస్తుందా ట్రంప్కు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినట. ఏళ్లుగా పుతిన్తో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యలు. ఇక ఉక్రెయిన్తో యుద్ధంలో సైనికులు మరణిస్తుండ్రు. ఈ పరిస్థితి తనను తీవ్రంగా కలిసివేసిందని ఆవేదన. యుద్ధం ముగింపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారని చెప్పేసి ట్రంప్ అంటున్నట. పుతిన్ మరి మీరేమైనా కొట్టుకుంటారట? లేదు మాకు మేమిద్దరం ఫ్రెండ్స్ అంటున్నట. రష్యా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడికి సంబంధించి. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి, వారి ఆర్థిక ఉన్నతికి సహకరించాలి, నిబంధనల మేరకే పనివేళలు ఉండాలి, కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రయారిటీ కల్పించాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న. పెద్ద కందుకూరు, ఇక్కడ యాదాద్రి జిల్లా ఉంది కదా, యాదగిరిగుట్ట మండలం. పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తర్వాత లిమిటెడ్ కంపెనీ సందర్శించిన మల్లన్న కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ రావు తోటి భేటీ అయ్యిండు. ఇక టీఆర్కేవి నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సంక్షేమం సమస్యలపైన ఆరాధించారు. మల్లన్నను కలిసిన తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై మాట్లాడాలని చెప్పేసి
వాళ్ళు వినతి పత్రం ఇచ్చిరట. మొత్తం మీద నిన్న ఎక్స్ప్లోజివ్స్కి వెళ్ళిండి, అక్కడ పెదకందుకూరు దగ్గర వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడిండు. కార్మికుల సంక్షేమానికి యాజమాన్యాలు పెద్దపీట వేసినప్పుడే వారి కుటుంబాలు ఆర్థిక ఉన్నతికి అవకాశం ఉంటుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీని శనివారం మల్లన్న సందర్శించారు. నిన్న ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం నాయకుల పరిచయ కార్యక్రమం జరగ్గా కార్మిక నాయకులతో మల్లన్న సమావేశమై వారిని పరిచయం చేసుకున్నారు. కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాదరావుతోనూ భేటీ అయి కార్మికుల సమస్యల గురించి ప్రస్తావించారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కంపెనీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. పని విషయంలో కంపెనీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో కార్మికులపై ఒత్తిడి పెట్టొద్దన్నారు. కార్మికుల చట్టాలు సూచించిన మేరకే పనివేళలు ఉండాలన్నారు. అలాగే కార్మికులకు పని సమయంలో అవసరమైన భద్రతా చర్యలను తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న చెప్పిండు. ఎందుకంటే కార్మికులు చాలా ఇంపార్టెంట్. ఇక పల్లెలకు పయనం, సంక్రాంతి సెలవులతోటి పట్నం ఖాళీ అయింది. గ్రామాలకు కదిలెళ్తున్న జనం, రైళ్లు ఫుల్లు, బస్సులు హౌస్ఫుల్ అట. ప్రయాణికుల రద్దీతో హోరెత్తుతున్న స్టేషన్లు, విజయవాడ వైపు వాహనాల వెల్లువ. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ 6,431 బస్సులు ప్రత్యేక బస్సులు నడుపుతుందట. ఇక ప్రత్యేక బస్సులకు 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. 100 రూపాయలు ఉంటే 150 రూపాయలు, 1000 రూపాయలు ఉంటే 1500, అట్లుంటుంది ఛార్జీలు. 2 ఏళ్లుగా సంక్షోభంలో పట్టణాలకు రూపాయి కూడా ఇవ్వలేదు. పరిపాలన పూర్తిగా పడకేసింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయం అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూ ఉంది. చేగుంట మండలంలో భారీగా జాయినింగ్స్. మండల అధ్యక్షుడు సిద్ధగౌడ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు. ఇక టీఆర్పీ సిద్ధాంతాలు, మల్లన్న ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి సిద్ధగౌడ అంటూ ఉన్నారు. నిరుద్యోగ రణం. నిరుద్యోగులు చాలా కూడా ఇప్పుడు మొత్తం కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసిండ్రు. వేలాది మంది ఒక్కడేసారిగా మెరుపు ధర్నా నిర్వహించిండ్రు మొన్న. ఆ తర్వాత ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నటువంటి సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర మొత్తం కూడా విద్యార్థులని నిర్బంధిస్తూ ఉన్నారంట. విద్యార్థులు తర్వాత ఇక్కడ ఏవైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అభ్యర్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమైంది? కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయడమా లేకపోతే దాన్ని తగ్గించడం కానీ, తర్వాత అంటే ఏదైతే పోస్టులు ఉంటాయో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోడ్లపైకి వచ్చేసింది మొత్తం కూడా. హైదరాబాద్లో నిరుద్యోగుల నిరసన హోరు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పోలీసుల పహారా. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మోహరింపు. ఇరు వర్గాల తోపులాటలు, తర్వాత ఉద్రిక్తత. ఉద్యోగుల మహాధరణ భగ్నం చేసిండ్రు. నిరుద్యోగులను లైబ్రరీలో నిర్బంధించారు. సీఎం రేవంత్ పై నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏదని నిలదీత. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నా చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ గర్జన మరోసారి తారాస్థాయికి చేరింది. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా హైదరాబాద్లో కొనసాగుతున్న మెరుపు ధర్నాలు శనివారం ఉగ్రరూపం దాల్చాయి. చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన మహాధర్నాను పోలీసులు అణచివేసే ప్రయత్నం చేయడంతో అశోక్ నగర్ పరిసర ప్రాంతాలు యుద్ధ క్షేత్రాన్ని తలపించాయి. నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరట. మొత్తం కూడా ఆగమాగం ఉన్నది పరిస్థితి అంతా కూడా. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం ఇదంతా కూడా చేస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అని చెప్పేసి నిరుద్యోగులు అంటూ ఉన్నారు. దీన్ని మరి ఎందుకు పట్టించుకోవట్లేదేమో అర్థమవుతలేదు, కానీ ఇది కరెక్ట్ కాదు. అంటే విషయం ఏంటంటే ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది.
పెరిగి ఏమవుతుంది గోదుడు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అశోక్ నగర్ దగ్గర, తర్వాత ఇక్కడ ఏది దిల్సుఖ్ నగర్ దగ్గర కూడా పోలీసు ఉద్యోగాల కోసం అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళకు కూడా రోడ్ ఎక్కేసిండ్రు. ఇగో అశోక్ నగర్ కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వం తప్పు చేస్తాం, ఏమైనా చేస్తామని చెప్పేసి అనుకుంటే దెబ్బ పడుతుంది. నిరుద్యోగులు మొత్తం కూడా ఊర్లలోకి వెళ్ళిపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మోసము, మా నిరుద్యోగులను నిందా ముంచుతుందని చెప్పేసి మొత్తం కూడా నిరుద్యోగులందరూ కూడా ఊరుబాట పట్టిండ్రు. ఊరుబాట పట్టి మంచిగా గుద్దిండ్రు. తర్వాత ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులను కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని కానీ చైతన్యం చేసిండ్రు. చైతన్యం చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం పని ఖతమైంది. మీరు కూడా సపరేట్ ఇట్లే చేసుకుంటూ పోతాం, మేము అట్లే సపరేట్ కూకుంటాం, వీళ్ళ గురించి పట్టించుకోమంటే పని అవుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇక చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిరుద్యోగ చేసి తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అణచివేసే ప్రయత్నం చేసిండ్రు. అణచివేసి ఇంకా దెబ్బ పడుతుంది. ఇంకా ప్యూర్ రేర్ను ప్రపంచానికి పరిచయం చేస్తాం. దావోస్ వరల్డ్ ఎకనామీ ఫోరంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ గురించి ప్రస్తావిస్తాం. పెట్టుబడుల సాధనే ధ్యేయంగా వర్క్ చేస్తాం. రాష్ట్ర జీడిపిని $3 ట్రిలియన్ చేరుస్తాం. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్తో ముందుకెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా సమీక్షలు నిర్వహించినట. దావోస్ వెళ్తుండే ఆయన. ఇది ఇక్కడ మేడారం జాతర అయిపోయిన తర్వాత దావోస్ వెళ్తాడు. దావోస్లో అయిపోయిన తర్వాత అమెరికాకి వెళ్తాడు. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇక కాంగ్రెసే కారణం అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ అంటుడు. ఆ పార్టీ వల్లే ఊపా చట్టం కఠినతరమైంది. ఊపా చట్టంలో మార్పుల వల్లే ఉమర్ ఖలీద్ తర్వాత షర్జిల్ ఇమాంలకు బెయిల్ రావడం లేదు. ఊపా చట్టం కింద ఎవరైనా కాంగ్రెస్ నేతలు 5 ఏళ్ళు జైల్లో ఉంటే పరిస్థితి ఏంటో తెలుస్తుందని చెప్పేసి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అంటుండు. ఇట్లా ఊపా చట్టం వద్దంట. మేడారం జాతరలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలి. భక్తులకు వైద్యపరంగా ఇబ్బందులు తలెత్తొద్దు. చిన్న అనారోగ్య సమస్య అయినా తక్షణం స్పందించాలి. వైద్య యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ ఆదేశాలు జారీ చేసిండు. ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష. మేడారంలో 3 హాస్పిటళ్లు 30 మెడికల్ క్యాంపులు పెడుతురట. జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులు, 35 అంబులెన్సులు, 3199 మంది సిబ్బందితోటి వైద్య సేవలు చేస్తురట. చేయాలి నిజంగా. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు పోతారు కాబట్టి 100% ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలి. ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలి. మనం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆత్మనిర్భర్ ఏకైక మార్గం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరు మాతృభాషలే మాట్లాడుకోవాలంటారు, పరీక్షలేమో హిందీలో పెడతారు, ఇంగ్లీష్లో పెడతారు. మాతృభాషలో మాట్లాడుకోవాలనుకుంటే ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్షలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు యూపీఎస్సీ కొన్ని పెడుతుంది. ఇక్కడ ఏది ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వెంట్లకు సంబంధించి పెడుతుంది. కానీ అన్ని పరీక్షలు కూడా పెట్టాలి. అన్ని వర్గాల స్వయం సమృద్ధితోనే దేశ స్వావలంబన సాధ్యం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు. వాళ్ళకంత సీన్ లేదు. మనతో వారు చేసేంత దమ్ము ధైర్యం పాకిస్తాన్కు లేదు. పాక్ ఏకైక ఆయుధం ఉగ్రవాదమే. భారత్లో రక్తపాతం సృష్టించడమే వారి ప్రాథమిక లక్ష్యం. వెస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ అంటున్నట. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటించింది. నిన్న అక్కడ కందుకూరు వెళ్ళారు, పెద్ద కందుకూరు. అక్కడ కార్మికులతో మాట్లాడారు. కేటీఆర్కు సిస్టర్ స్ట్రోకు, తర్వాత హరీష్ రావుకు మరదల స్ట్రోక్ వచ్చిందట. ఇది
అక్కడ ఎవరు ఆయన అంటుండు మహేష్ కుమార్ గౌడ్. ఇది శనార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. ఇక విలవిలలాడుతున్నట్టుంది పాపమే. మను భూములపై సర్కార్ డబుల్ గేమ్, 50 ఎకరాలు స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ నోటీసు, స్వాధీనం చేసుకోబోమని మంత్రి అజారుద్దీన్ వ్యాఖ్యలు. అధికారిక ప్రకటన ఏది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నట విద్యార్థులు. ఏది అక్కడ యూనివర్సిటీకి సంబంధించి. ముఖ్య నేత వల మంత్రులు విలవిల. 4 మంత్రులపై గురిపెట్టిన ముఖ్య నేత. పదవుల నుంచి తప్పించేందుకు బిగ్ ప్లాన్. ఒకరిని అవినీతి పరులుగా చిత్రీకరణ, మరొక ఇద్దరిపైన తన అనుకూల మీడియాతో దాడి. వారం రోజులుగా లైంగిక ఆరోపణలతో కథనాలు. 7 మంత్రుల మెడపై కత్తి అని చెప్పేసి ఏమి వేసుకొచ్చింది. ఇది కావాలని చెప్పేసి ప్రభుత్వమే చేయిస్తుంది అనేటువంటి కథనం వేసింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ప్రభుత్వమే కావాలని చెప్పేసి మంత్రులపైన ఇట్లా నిందలేసేసి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒకటి. ఆ ఐఏఎస్కు క్షమాపణ చెప్పాల్సిందే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం. ఇక ఆ ఛానల్ కథనాలు పూర్తిగా అవాస్తవం, క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా చేస్తాం, మూకుమ్మడిగా హెచ్చరించిన సివిల్ సర్వెంట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆ ఛానల్ ఏదో పేరు రాస్తారు చూసుకో, మళ్ళీ ఏదో పరిచాను. కాంగ్రెస్లో సైంధవుడు, ఆ పార్టీకి రాహుల్కు మధ్య అడ్డుగోడగా ఏఐసిసి నేతనంట. ఆయన నీడలో ఉండి పాలన సాగిస్తున్న ముఖ్య నేత. ముఖ్య నేతకు అడ్డొచ్చిన వారిని అబాస్ పాలు చేస్తూ సాయం చేస్తున్నట. సూట్ కేసుల విషయం చేరవేసి సీనియర్ మంత్రి కట్టడి చేస్తుండట. కాంట్రాక్టుల ధర్నాలో మరో సీనియర్ మంత్రికి జలక్కు. డైరెక్ట్ రాస్తే ఏమవుతారా నాయన, మరి దగ్గర నిజంగా ఆధారాలే ఉంటే పుట్టిన రాసుకొస్తారు. ఒకేసారి ఇంత విషయం ఇచ్చి చంపేయండి, అవమానించి ఏం సాధిస్తారు? ఇప్పటికే సగం చచ్చిపోయిన మీడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన. సీఎం మంత్రుల మీద వార్తా కథనాలు బాధ్యులపై చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. డీజీపీకి కంప్లైంట్ చేసినట. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అడుగుతున్నాడు. ఏది మున్సిపాలిటీలకు సంబంధించి. మున్నేరు జలదోపిడికి మంత్రి కుట్రనంట. నీటిని పాలేరుకు తరలించే ప్రయత్నం. మంత్రి పొంగులేటి ఆశాస్త్రీయ ప్రణాళిక అని చెప్పేసి ఒక వార్త. 8 కోట్లు ఇస్తావా, పనులు ఆపాలనా? హైవే కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే బెదిరింపులట. అమాత్యుడి బీరువా, ఇవన్నీ పేర్లు రాస్తే ఏమవుతారు నాయన, పేరు రాకపోతే నేను ఏమని చెప్పాలి? అమాత్యుడి బీరువా ఖర్చు 30 లక్షలు, 6 ఇందిరమ్మ ఇండ్లకు సమానం, ప్రజాధనంతో మినిస్టర్ హంగులు. ఏడ పేరు రాస్తలేదు, ఈ పేరు రాసు గింత భయం ఉన్నదని రాకపోతే సపడే కూకుంటారని అయిపోతుంది కదా లెక్క. పేరు రాయవా, అయ్యో జరిగిపోతుంది, అయ్యో అయిపోతుంది రాయబడుతుంది, అంగలార్చబడుతుంది. కొడంగల్ కోసం బీమాకు ఎసరు. ఒక ఏటీఎంలో టీఎంసీతో 20,000 ఎకరాల సాగు ఎలా సాధ్యమని చెప్పేసి ఒకటి. తెలంగాణతో చర్చిస్తాం, నీటి వివాదాలు పరిష్కరించుకుంటాం, రాయలసీమకు నీళ్లు ఇవ్వడమే మా లక్ష్యం, నీళ్ళ విషయంలో రాజీ ప్రసక్తే లేదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇంతే, ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇట్లున్నది కథ. కాబట్టి పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు ఏం చెప్తున్నాయి, ఆ కథనాల వెనుక ఏమున్నది కథ, అసలు ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి, మనం చూస్తున్నటువంటి వార్తలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, కరెక్ట్గా లేకపోతే మరి కరెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎట్లున్నది, ఈ వార్తా కథనాల వెనుక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నది, ఇవన్నిటిని కూడా క్లియర్గా ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీర్మానం మల్లన్న తర్వాత చాట్ జీపీటీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాట్ జీపీటీని ఉపయోగించడం ద్వారా అంటే ఇప్పుడు తీర్మానం మల్లన్న గారో లేకపోతే ఇంకొకరో లేకపోతే వ్యక్తి చెప్పినప్పుడు అరే ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి ఇటువంటి డౌట్లు ఏమవద్దు. ఎందుకంటే బరాబర్ పేదల పక్షపాతం, బరాబర్ బాధితుల పక్షపాతం ఉండడం కరెక్ట్గా ఉంటుంది. అయితే ఇది మనుషులు చెప్పడం కంటే చాట్ జీపీటీ చెప్తే ఇంకా బరాబర్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇందులో ఏ పక్షపాతం ఉండదు. ఇక వీళ్ళ వైపు ఉండాలన్నా వాళ్ళ వైపు ఉండాలన్నా ఎవరి వైపు ఉండాలని పక్కకు పెడితే బరాబర్ ప్రజల వైపే, ప్రజల పక్షమే, తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షమే ఉండడము ప్రధానంగా కలిపి 100% చాట్ జీపీటీ చెప్తా ఉంది క్లియర్గా. కాబట్టి అవన్నీ చూసుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది లెక్క, ఏ పేపర్ ఏం చెప్తుంది, దానికి కథలు ఏమున్నాయి, నిజంగా ఎవరి గురించి రాస్తున్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నాయో క్లియర్గా చెప్పేస్తూ ఉంది. కాబట్టి చూస్తూనే ఉండండి. లైవ్